కానీ నేను చెప్తే వినేవాళ్ళకి కూడా వినబుద్దవదు. మాస్టర్స్ ఇస్ ద లీస్ట్ అనమాట ఆవిడ దృష్టిలో. వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ ఎంప్టీ టు మీ. తన ఫీలింగ్ అంతా కూడా ఒక చాలా పెద్ద లవ్ లెటర్ రాసి పంపించారు నాకు. ఐటీ నుండి రేడియో వరల్డ్కి, స్టేజ్ నుండి స్టూడియోకి, ఇండియా నుండి అమెరికాలో ఉన్న తెలుగు గుండె చప్పుడు దాకా ఈ ప్రయాణంలో చాలా సాహసం, ప్రేమ, ధైర్యం ఉంది. ఉమెన్స్ డే సందర్భంలో ఒక ఉమెన్గా, ఒక క్రియేటర్గా, ఒక అమ్మగా తన జీవితాన్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చిన రేడియో సురభి ఫౌండర్ రాజేశ్వరి గారు స్నేహితు సరదాగా ప్రజెంట్ చేస్తున్న స్మాల్ టాక్స్ బిగ్ థాట్స్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ మన కాన్వర్జేషన్ మొదలయ్యే ముందరే ఐ వాంట్ టు టెల్ యూ, you've been pursuing this for a while and నేను కొంచెం అన్అవైలబుల్గా ఉండి బిజీగా ఉండి అన్అవైలబుల్ అయ్యాను. బట్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యువర్ జర్నీ గోస్ వెరీ వెరీ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఈజీ. ఒకటిదైనా ఇలాంటిది అనుకున్నప్పుడు చేయాలంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ అవసరం. ఐ హోప్ లైఫ్ గివ్స్ యూ దట్ ఆపర్చునిటీ కన్సిస్టెంట్గా చేయగలగడానికి. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు వాయిస్ మీద ఇంత ప్రేమ ఉంది కదా, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? మీ చైల్డ్హుడ్ డేస్ వాటి గురించి కొంచెం చెప్తారా? వాయిస్ మీద ఇంట్రెస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. మై ఒరిజినల్గా అసలు ఫస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సరిత గారు. డబ్బింగ్ చెప్పేవాళ్ళు అప్పట్లో ఆవిడ. సో తను డబ్బింగ్ చెప్తారని కూడా నాకు తర్వాత తెలుసు. అమ్మ వాళ్ళందరూ మాట్లాడుకున్నట్లు ఉండే టైంలో తెలిసింది. బట్ మై ఇంట్రెస్ట్ విత్ వాయిస్ ఆర్ దాని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఐ వాంట్ బి అ వాయిస్ ఆర్టిస్ట్ అని ఆవిడ వాయిసే ఫస్ట్ నన్ను ఇన్స్పైర్ చేసింది చిన్నప్పటి నుంచే. నేను మీ గురించి చూసేటప్పుడు అమ్మగారు కూడా రైటర్ అని విన్నాను. అవును. సో అది కూడా మీకు బాగా యాడ్ ఆన్ అయిందా మీ ఇంట్రెస్ట్ పర్సీవ్ చేయడానికి? 100% అన్డౌటెడ్లీ. అంటే నేను వాయిస్ అన్నాను కదా, సో డబ్బింగ్ ఇవన్నీ కూడా మా అమ్మ రైటర్ అవ్వడం వల్లనే మెయిన్గా అవన్నీ తెలిసాయి కూడా. అంటే ఒక ఎక్స్పోజర్ టువర్డ్స్ దట్ వరల్డ్ వచ్చింది నాకు. ఎగ్జాక్ట్లీ. అండ్ మై మదర్ షీఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఫీమేల్ రైటర్స్ అనమాట. నావెలిస్ట్, డ్రామా రాస్తారు అట్లా. సో మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచే డ్రామా డిస్కషన్స్, నేను మా అమ్మతో పాటు ఆల్ ఇండియా రేడియోకి రెగ్యులర్గా వెళ్ళటం, ఈ ఎక్స్పోజర్ అంతా ఇట్ క్రియేటెడ్ అఫినిటీ టువర్డ్స్ దట్ మీడియం. దట్స్ నైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఇవన్నీ ఏం తెలియదు అనమాట. వన్స్ నేను గ్రో అయ్యాక మేబీ నా ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పుడే వాయిస్ ఆర్టిస్ట్లు ఇలా సపరేట్గా ఉంటారు అంత నాలెడ్జ్ అవేర్నెస్ ఉంది. యాజ్ మీ ఫ్యామిలీలో ఆ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ చాలామంది ఉన్నారు కాబట్టి, అండ్ మామ్ ఉన్నారు మెయిన్ కాబట్టి, షీఈస్ ద వన్ హూ ఎంకరేజెస్ యూ కదా. ఎస్, 100%. అమ్మ నేను మీడియాలోకి ఎంటర్ అవ్వడానికి రీజనే మా మదర్. అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ ప్రాబబ్లీ ఈవెన్ థాట్ ఆఫ్ ఇట్. దట్స్ నైస్. సపోర్టివ్గా ఉండి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడము, దట్స్ గ్రేట్. ఐమ్ ఫార్చునేట్. సో చిన్నప్పుడు చదువుతో పాటు రెండు మీరు బ్యాలెన్స్ చేసేవాళ్ళ? అండ్ మీ చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉండేవి? నేను నా స్కూలింగ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టేజ్ మీదే ఉన్నా. ఐ యూస్ టు సింగ్, ఐ యూస్ టు డాన్స్. చిన్నప్పుడు అంటే గ్రూప్ సింగింగ్ అట్లా స్కూల్లో ఉంటుంది కదా. నేను ఒక పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్. అండ్ ఐ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దట్ స్కూల్. ఎందుకంటే ఆ స్కూల్ చదువుతో పాటు చాలా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసింది మా అందరికీ, ఒక పర్సనాలిటీని ఇచ్చింది, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం స్కూల్లో ఉండగానే మేమందరం. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దోస్ టీచర్స్ అండ్ మై స్కూల్. నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆ స్కూల్లో ఏంటంటే ఇప్పుడు వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కదా, అట్లా మాకు అప్పుడు ఉండింది. వీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ, కానీ ఇట్ వాజ్ నాట్ లేబుల్డ్ లైక్ దాట్. సో ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండేది, వీ వర్ పార్ట్ ఆఫ్ డిబేట్స్. మాకు యూఎన్ మోడల్ సెషన్స్లో మేము మా స్కూల్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో ఐ యూస్ టు బీన్ ఎవ్రీవేర్ అనమాట. ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అని, డ్రామా అని, డాన్స్ అని, మ్యూజిక్ అని, యూ నేమ్ ఇట్, ఐ వాజ్ దేర్. ఇన్ ఎవ్రీ కాంపిటీషన్ ఐ వాజ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కల్చరల్ కోర్ ఆల్ ద టైమ్. భగవద్గీతలో ఐ వాజ్ వెరీ యాక్టివ్లీ టేకింగ్ పార్ట్ బ్యాక్ ఇన్ ద డే. అట్లా సో క్లాసెస్ తక్కువ, చదువు తక్కువ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఎక్కువ లాగా ఉండేదాన్ని. కానీ మా అమ్మ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ షీ వాంటెడ్ మీ టు మేక్ షూర్ ఐఎమ్ అ మాస్టర్స్ గ్రాడ్యుయేట్. దట్ వాజ్ హర్ థింగ్. అయితే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే కనీసం మాస్టర్స్ అయినా చేయాలి. మాస్టర్స్ ఇస్ ద లీస్ట్ అనమాట ఆవిడ దృష్టిలో. సో అట్లా చదువు కెన్ నెవర్ బీ సెకండరీ, మాకు ఆప్షన్ కాదు అది. And then I was exposed to radio at some point, like I said, మా అమ్మతో పాటు వెళ్తూ. అండ్ థియేటర్ బాగా చేసేదాన్ని చిన్నప్పుడే, డ్రామా ఆర్టిస్ట్ నేను. థియేటర్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అండ్ దెన్ మెల్లిగా ఆల్ ఇండియా రేడియో ఎక్స్పోజర్ అయిన తర్వాత, కాలేజ్కి వచ్చిన తర్వాత, ఎట్ సమ్ పాయింట్
అమ్మ వాంటెడ్ మీ టు డూ డ్రామా ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్ చేయమని చెప్పింది అనమాట. సరే ఆడిషన్కి వెళ్ళాను. I was selected. I was one of the youngest drama artists back in the day. Nice. And at a high grade లో. ఫార్చునేట్ ఇనఫ్ బికాజ్ చాలా పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్, పెద్ద ఆర్టిస్టులు అంటే తెలుగు నాటకానికి వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా దేవుళ్ళతో సమానం, అంటే ఒక లెజెండరీ స్థాయి ఉన్న ఆర్టిస్టులు అనమాట. వాళ్ళ లాంటి వాళ్ళతో కలిసి నేను పనిచేయటం, వాళ్ళ ద్వారా కొంచెం నేర్చుకోవటం, ట్రైన్ అవ్వటం, మాడ్యులేషన్ ఏంటి, డిక్షన్ ఏంటి, భాష ఏంటి అన్నీ కూడా దే ఆల్సో ట్రైన్డ్ అ లాట్. సో ఒక పక్క స్కూల్లో తెలుగు, ఇంకో పక్క అక్కడ డ్రామాలు అదంతా చేసినందువల్ల ఒక డిక్షన్ మీద, వాయిస్ మీద కంట్రోల్ ఇవన్నీ కూడా అక్కడ నాకు అలవాటైనాయి. అండ్ లేటర్ ఐ గాట్ ఇన్ టు టెలివిజన్ వెన్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై మాస్టర్స్. ది కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఆ గ్యాప్లో ఐ స్టార్టెడ్ టీవీ. అది కూడా మా అమ్మనే పుష్ చేసింది ఫస్ట్లో. ఓకే. అండ్ వన్స్ ఐ వెంట్ ఆన్ స్క్రీన్ ఐ జస్ట్ గాట్ ఎ హ్యాంగ్ ఆఫ్ ఇట్. దెన్ ఐ డిడ్ కొన్ని సీరియల్స్ చేశాను, చాలా లిమిటెడ్గా, బికాస్ కాలేజ్ వాజ్ ప్రయారిటీ టు మీ. అండ్ టైం దొరికినప్పుడు వెళ్ళి చేయటం. అలా చదువుకుంటూ ప్యారలల్ గా టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా చేశాను. దట్స్ నైస్ అండి. లైక్ బ్యాలెన్సింగ్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ఎ టైమ్. అంటే దీంట్లో కూడా యూ హ్యావ్ టు ప్రిపేర్ కదా డ్రామాస్ కి కూడా. డ్రామా కన్నా కూడా నేను షూటింగ్ లో ఉండేదాన్ని టీవీలో. సో అవి డిఫికల్టే, 100% డిఫికల్ట్. ఎందుకంటే షూటింగ్స్ ఎలా ఉండేవంటే ఒకసారి వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు ఇంటికి. దెర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ టైం, మనకు ఉండదు. సో చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ద కెమెరా పర్సన్ ఆర్ ద డైరెక్టర్ ఆర్ ద క్రూ ఆర్ లైటింగ్, ఏమైనా అవ్వచ్చు, దేనివల్ల డిలేస్ అవ్వచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్ ఉంటుంది, హోంవర్క్స్ ఏమైనా ఉంటే యూ హావ్ టు బి కీప్ అప్ విత్ దోస్ థింగ్స్. అట్లాగా నాట్ దట్ ఈజీ ఖచ్చితంగా. అందుకు కూడా ఒక రీజన్ మెయిన్ ఏంటంటే నేను చాలా లిమిటెడ్గా చేసేదాన్ని ఏవైనా సీరియల్స్ కానీ అట్లా. దాన్ని ఆల్వేస్ నేను టీవీని ఒక హాబీ లాగా పెట్టుకున్నాను. ఐ నెవర్ కుడ్ టేక్ ఇట్ లైక్ అ full time profession. That's good. Yeah. I wanted it, but it was not an option for me. But అమ్మకేమో మీరు మాస్టర్స్ చేయాలని కాబట్టి. Yeah. So it was priority. Then అక్కడ నుంచి డైరెక్ట్ యూఎస్ కి వచ్చి మాస్టర్స్ దా? లేదు, I got married in Hyderabad. నా పెళ్ళి అయిపోయింది. I worked in Hyderabad for 3 years. I was with GE Capital, was my last company in Hyderabad. And then I went to Singapore. ఒక 1 year సింగపూర్లో వర్క్ చేశాను, హెచ్పీలో చేశాను. అండ్ దెన్ అక్కడి నుంచి ఐ కేమ్ హియర్ ఆన్ H1. సో యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఐటీ జాబ్ నుండి మీరు ఈ రేడియోకి వచ్చే జర్నీ చాలా మందికి ఇన్స్పైరింగ్. ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది, మీరు ఏమనుకున్నారు? ఐ నెవర్ ఇమాజిన్డ్, అండ్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఐ నెవర్ థాట్ నేను ఇక్కడ యూఎస్లో రేడియో స్టార్ట్, అసలు దట్ వాజ్ నాట్ ఇన్ ద ప్లాన్ ఎట్ ఆల్. ఓకే. వచ్చినప్పుడు బికాజ్ నేను ఇండియాలో చాలా ఇందాక చెప్పినట్టు చదువుకునేటప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ పక్కన ఏదో ఒకటి ఉండేది. ఇదే స్కూల్లో స్టేజ్ కానీ, లేకపోతే తర్వాత డ్రామా కానీ, తర్వాత రేడియో కానీ, టీవీ కానీ, ఇలాగా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ ఎంప్టీ టు మీ. నాకు ఏమీ లేదు, నో ఆప్షన్స్ టు డూ, అండ్ ఐ యామ్ ఏ ఆర్టిస్ట్. సో నాకు ఏదో చేయాలని ఉండేది. సో దెన్ ఐ ఫౌండ్ ఇక్కడ ఒక రేడియో ఉండేది అప్పట్లో, తెలుగు అసోసియేషన్ వాళ్ళది ఉండేది, గానసుధా అని, రామదేవరాజ్ గారని ఆయన చేసేవారు అనమాట. ఆయన చేస్తున్నారని మా అమ్మ చెప్తే ఐ కాంటాక్టెడ్ హిమ్. అదేంటి వీకెండ్స్ ఒక 1 hour షో అంతే, వేరే హిందీ ఛానల్లో ఒక 1 hour వీకెండ్స్ వచ్చేది. సరే, దానికి తెలుగు వాళ్ళందరం చాలా తాపత్రయపడిపోయేవాళ్ళం బ్యాక్ ఇన్ ద డే. దిస్ ఇస్ లైక్ 2005-2006 టైం ఫ్రేమ్లో. సో ఐ రీచ్డ్ అవుట్ టు హిమ్ అండ్ ఆయన వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ. అలా వాలంటీర్ చేయడం, అప్పుడప్పుడు వెళ్ళటం వీలైనప్పుడు. అప్పటికి ఇంకా నేను డ్రైవింగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఇక్కడ. సో మా పిల్లలు, నా పాప చిన్నది, 2 years, 2.5 years దానికి. సో మా హస్బెండ్ తన్ని నేను తీసుకుని వెళ్ళి, ఆయన వాళ్ళిద్దరు బయట కూర్చునేవాళ్ళు, నేను షో చేసి వచ్చేదాన్ని. ఐ వాజ్ అ ఫేజ్ బిగినింగ్లో. సో ఎవెన్చువలీ రేడియో ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ స్టార్ట్ అవ్వడం, వాళ్ళతో పాటు నేను టై అవ్వడం, వాలంటీర్ చేయడం అలా ఉండింది. అండ్ దెన్ రామం గారి తర్వాత కొన్నాళ్ళు చేసి ఆయన ఆపేశారు. తర్వాత కేసీ గారని, ఆయన యువ రేడియో అని హీ స్టార్టెడ్. అండ్ దెన్ ఐ టైడ్ అప్ విత్ హిమ్. అందులో కూడా వాలంటీర్ చేసేదాన్ని. ఇట్లాగే వీకెండ్స్ అప్పుడప్పుడు వెళ్ళటము. పిల్లలు అప్పటికి 2 పిల్లలు నాకు, వాళ్ళ క్లాసెస్ ఏం లేకపోతే కుదిరితే వెళ్ళటం అట్లా. వీక్లీ సాటర్డే 2 hours, సండే 2 hours. ఎప్పుడు నాకు కుదిరితే అప్పుడు వెళ్ళేదాన్ని అలా, జస్ట్ యాజ్ అ వాలంటీర్. 17లో కేసీ గారు హీ వాంటెడ్ టు క్విట్ రేడియో అండ్ ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోదామని, రేడియో ఉండదేమో ఇంకా అన్న ఫేజ్లో ఐ వాజ్
అప్రోచ్డ్ బై సమ్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్. Okay. వాళ్ళు చెప్పారనమాట మీరు చేయొచ్చు కదా అని. నేను నా మైండ్కి ఎంతసేపు వేరే ఎవరైనా చేస్తే నేను వెళ్ళి వీకెండ్ కాసేపు చేసేద్దామని తప్ప నేను చేద్దామని లేదు. వాళ్ళు అన్నాక థాట్ వచ్చింది. అండ్ దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్లీ. మా ఫ్రెండ్తో మాట్లాడాను, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాము. 1 year తను ఉండింది నాతో పాటు. తర్వాత షీ హ్యాడ్ హర్ ఓన్ ప్లాన్స్, తను మూవ్ ఆన్ అయిపోయింది. సో నేను ఓన్లీ వీకెండ్స్ చేసేదాన్ని అప్పుడు రేడియో. అప్పుడు రేడియో సురభిలోనే రేడియో సురభి అని పెట్టి వీకెండ్స్ సాటర్డే 2 hours, సండే 2 hours ఫనీష్ రేడియో ఉంది కదా, దాంట్లో చేసేవాళ్ళం. 2017 స్టార్ట్ అయింది. Then after a couple of years they gave another window of opportunity. They said why don't you do a full time Telugu radio. నేను అందరిని అడిగేదాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు కదా రేడియో, నేను వచ్చి జాయిన్ అవుతాను ఒక ఎంప్లాయీ లాగాని. బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ అయితే పిచ్చా అసలు ఛాన్సే లేదని. ఐ గాట్ ఎ వెరీ టెంప్టెడ్. సరే, అండ్ నేను ఆల్వేస్ వాంటెడ్ టు క్విట్ కార్పొరేట్ అండ్ డూ సంథింగ్ ఇన్ మీడియా. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ స్టార్ట్ రేడియో ఛానల్. అది అలా అయిపోయింది ఆ రోజు. అండ్ ఐ గాట్ వెరీ మోటివేటెడ్. ఆలోచించాను, ఐ డిడ్ మై రీసెర్చ్. సరే, ఒక 2 years ఐ థాట్ ఐ కెన్ గివ్ మై సెల్ఫ్ ఎ ఛాన్స్. చూద్దాం ఏమవుతుంది, మా అయితే ఫెయిల్ అవుతాము, దెన్ ఐల్ గో బ్యాక్ అని అనుకున్నాను. అప్పటికే ఐ బీన్ ఇన్ కార్పొరేట్ ఫర్ 20 years. సో ఇట్స్ వెరీ గుడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక జాబ్ రాకపోదని. దెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2023 రేడియో సురభి. అంతకుముందు మీరు 2 hours చేసే దాని పేరు కూడా రేడియో సురభినే, వీకెండ్స్ చేసేవాళ్ళు కదా? అవును. 2022 May 5th వి లాంచ్డ్ రేడియో సురభి. ఫుల్ 24/7. అండ్ యుఎస్లో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు స్టార్ట్ తెలుగు రేడియో ఛానల్. స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఎవరు వింటారు, అసలు డే టైం వింటారా మాకు ఉండింది ఆ డౌట్. వీ వర్ నాట్ షూర్ ఆల్సో, బికాస్ తెలియదు కదా. హౌ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్, అసలు ఇన్ని సంవత్సరాలు యూఎస్లో ఇంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఇంతమంది తెలుగు వాళ్ళు వచ్చి వెళ్ళారు ఫర్ లైక్ 50-60 years నౌ. ఎప్పుడు అసలు తెలుగు రేడియో అనేదే లేదు. అలాంటప్పుడు ఇప్పుడు వింటారనే గ్యారంటీ కూడా లేకుండా మాకు. ఇట్స్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా, గివ్ ఇట్ ఎ షాట్ లాగా. సురభి అంటే చాలా డెప్త్ ఉంది. సో మీ దృష్టిలో సురభి అంటే ఏంటి, మీకు ఎలా కనెక్ట్ అయింది ఆ వర్డ్? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి నాకు. సురభి అంటే అక్షయ పాత్ర ఫస్ట్. దట్ ఈస్ అ మెయిన్, ఒక డీపెస్ట్ దానికి. సో అబండెన్స్ ఇన్ అదర్ వర్డ్స్. సో ఒకటి అది. రెండోది సురభి అని ఒకటి బ్యాక్ ఇన్ ద డే దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది చాలా నా చిన్నప్పుడు. ఐ కనెక్టెడ్ దట్ వెరీ వెల్ విత్ ఇట్, బికాస్ దాంట్లో ఒక తెలుగు ఆర్ ఇండియన్ కల్చర్ బాగా రిఫ్లెక్ట్ అయ్యేది దాంట్లో. సో ఫర్ మీ ఇక్కడ ఇండియన్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లాగా ఉండాలి, సౌండ్ వినగానే తెలుగు అని తెలియాలి అని. ఐ థాట్ తెలుగు లాగా ఉంటుంది సురభి అని. తర్వాత చాలా మంది నాతో అన్నారు, ఎందుకు అది హిందీ కూడా అవ్వచ్చు, హిందీ వాళ్ళకి చాలా మందికి ఉంటుంది సురభి అనే పేరు ఉంటుంది అని. బట్ to me that was the reason. It's end of the day, it's like abundance of hearing, listening, talking, anything and everything. Yeah, it's a wealth of knowledge, wealth of information. That's nice. Whatever that is. రేడియో సురభిలో మీరు షోస్ ఎలా డిజైన్ చేస్తారు? లైక్ 24/7 కదా, చాలా ఏ టైంకి ఎక్కువ ఆడియన్స్ వింటారు, ఇలా చాలా థింగ్స్ మనం కన్స్ట్రైన్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. చాలా ఉంటాయి స్నేహ. నేను మొదలుపెట్టినప్పుడు లోతెంతో నాకు తెలియదు, దిగిపోయాను అంతే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్, ఇప్పుడు చాలామంది ఎలా చూస్తారంటే రేడియో వింటున్నాము అంటే ఆ టైంకి ఒక షో వస్తే ఎవరో ఒకళ్ళు ఆర్జే వచ్చారు, వాళ్ళు షో చేశారు, వెళ్ళిపోయారు, మాట్లాడేశారు, అట్లా అనుకుంటారు. అంటే ఒక షో తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, మీకేముంటుంది, వాట్ డూ యూ డూ అని చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. మీకు డే అంతా ఏం పని ఉంటుందని. నేను August 2022 ఐ క్విట్ మై కార్పొరేట్ వరల్డ్ కంప్లీట్లీ. అప్పటిదాకా మేలో రేడియో లాంచ్ చేశాము. సో అప్పటిదాకా ఐస్ టు బ్యాలెన్స్ రిమోట్ వర్క్ అని బ్యాలెన్స్ చేసేదాన్ని. కానీ ఇంకా ఆగస్ట్ టైంకి నేను ఇంకా నాకు అర్థమైపోయింది, ఐఎమ్ జస్ట్ గెటింగ్ బర్న్ట్ అవుట్, ఐ కెనాట్ హ్యాండిల్ అని. సో ఐ టు క్విట్. సో అందరిలాగానే పొద్దునే వెళ్ళిపోతాను అండ్ సాయంత్రం దాకా ఉంటాను. నేను రాత్రి midnight దాకా కూడా చాలాసార్లు ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది. సో చాలామంది ఏముంటుంది అంత పని అని అనేవాళ్ళు. నువ్వు చేయవు కదా ఆల్ ద టైమ్, నువ్వు కాదు కదా మైక్ ముందు ఉండేది, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, యూ హ్యావ్ ఎ టీమ్. బట్ జస్ట్ లైక్ ఫర్ ఎనీ ప్రాసెస్ మనం చూసేది ఓన్లీ అ పోర్షన్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దాని వెనక చాలా ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్ గో ఆన్. జస్ట్ లైక్ రైట్లీ యూ సెడ్, ఎలా డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్స్. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఆర్జే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జేస్ని వెతకాలి, ఐడెంటిఫై చేయాలి, రైట్ వాయిసెస్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ నేను ఇక్కడ మొదలుపెట్టినప్పుడు లోకల్గా నాకు ఒకళ్ళు ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు దొరికారు తప్ప ఆల్మోస్ట్ ఒక 20-25 ఆర్జేస్ అయితే ఐ ట్రైన్డ్ ఆల్ ఆఫ్ దెమ్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఆర్జే వి ట్రైన్డ్. మీ అండ్ అనదర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, అందరం వి ఆల్ ట్రైన్డ్ లైక్ వన్ అనదర్.
అండ్ దెన్ ఒక్కొక్కరిని ట్రైన్ చేయటము, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడము, వాళ్ళు షాడో చేయడం. అంటే ఇప్పుడు నేను షో చేస్తుంటే వచ్చి పక్కన కూర్చొని కొన్ని షోస్ చూసి ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ షోస్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఆర్జే అవ్వడం. సో దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ దెన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఈచ్ పర్సన్ టాక్ డిఫరెంట్లీ. వాళ్ళకంటూ ఒక దిస్ అ క్యారెక్టర్ టు అ పర్సన్. సో వీ వాంట్ టు లెట్ దట్ బీ ద షో. సో ఏ షోకైనా వాళ్ళేంటో, వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారో, వాళ్ళ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఏంటో అవి ప్రయారిటీ ఇచ్చి డిజైన్ చేస్తాము. I have a creative team. Fortunate to have a wonderful team with good education and background in this industry and experience kuda unna vallu unnaru na daggara. And I am very fortunate that they are very dedicated and very creative, very strong people. Be involved. And radio to paatu we had launched our website, our app. Alexa lo we were the first Indian radio channel to be heard on Alexa. We were the first Indian radio channel to be heard on Google mana deentlo. And every single vertical, the medium that we chose, there is a lot of work that goes on. Exactly. There's a team. I have a team that I work with for technical stuff. I have a team I work with social media ki. I have a team that I work with for marketing. Atla different areas untai. And it's not like ఒకసారి డిసైడ్ చేసేస్తే మొత్తం సంవత్సరం అంతా వేయలేం కదా, ఆరు నెలంతా వేయలేం. ఏ రోజుకి ఆ రోజే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ ఫ్రెష్, కాంటెంట్ హ్యాస్ టు బి ఫ్రెష్, ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి ఫ్రెష్. సో వీ కీప్ అప్ విత్ ద ట్రెండ్స్, వీ కీప్ అప్ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ న్యూస్ అన్నీ. యా, మీరు చెప్పింది ట్రూ. ఎందుకంటే ఇప్పుడు నా పర్సనాలిటీకి నేను ఒక సైడ్ ఆఫ్ కంటెంట్ అయితే అద్భుతంగా ప్రొజెక్ట్ చేయగలను. సో మీరు ఏ పర్సనాలిటీకి ఏ షోలో పెడితే వాళ్ళు డ్రైవ్ చేయడం ఈజీ ఉంటుంది, ఇవన్నీ చూడాలి. మనము దానికి తగ్గట్టు ఆలోచించాలి. అండ్ వాళ్ళని హర్ట్ చేయకుండా వీ షుడ్ కన్వే ద మెసేజ్. అండ్ ఇంకా హ్యాండ్లింగ్ మార్కెటింగ్ టీమ్ అంటే అది ఇంకో డిఫరెంట్ స్ట్రగల్. ఇంకా మనం ఒక యాప్ బిల్డ్ చేస్తున్నామంటే సో మెనీ థింగ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, ఇలా చాలా చూసుకోవాలి. సో basic app, what we released is basic app, not too much functionality we had. But దానికి కూడా there is a structure that we need to follow. ఏం వాడుతున్నాము, what is our platform, what is the architecture we are using, and why should we use this, why not this, how many hours, everything matters end of the day. And another thing ఏంటంటే ఇంటర్వ్యూస్ ఉంటాయి, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అట్లాంటివి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఐఎమ్ నోటీసింగ్ కదా, ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను నేను. ఐఎమ్ నోటీసింగ్ దట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ లిసనింగ్. ఫస్ట్ క్వాలిటీ ఫర్ ఎనీ ఇంటర్వ్యూవర్ ఈజ్ టు బీ ఏబుల్ టు లిసన్. ఎదురుకుండా ఎవరైనా మాట్లాడితే వినటం, అలా వినగలగడం చాలా తక్కువ మందికి వస్తుంది. సెకండ్లీ క్వశ్చన్ అడిగేటప్పుడు, ఎందుకంటే యూ హ్యావ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాన్వర్సేషన్ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే యువర్ రెసిప్రొకేటింగ్ కదా, మీరు అంటున్నారు అవును కదా నాకు కూడా ఇట్లా ఒక పర్సనాలిటీ ఉంటుంది అని, బికాస్ యూర్ లిసనింగ్ టు మీ. సో దట్స్ ఇంపార్టెంట్. అప్పుడు కాన్వర్సేషన్ వస్తుంది. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది ఆ క్వాలిటీ. చాలా మంది ఎలా ఉంటారంటే, నా ఎక్స్పీరియన్స్లో ఐ వుడ్ హ్యావ్ ఇంటర్వ్యూడ్ 200+ సెలబ్రిటీస్ ఇన్ మై లైఫ్. I would have given maybe ఒక 30-40 ఇంటర్వ్యూస్ ఇచ్చింటాను. బట్ నా ఎక్స్పీరియన్స్లో ఈ మొత్తం దీంట్లో అండ్ చాలా చూస్తా, ఐ కన్స్యూమ్ ఎ లాట్ ఆఫ్ కాంటెంట్. హార్డ్లీ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ యూ కెన్ కౌంట్ ఆన్ టు బి ఎ గుడ్ ఇంటర్వ్యూవర్. సో నా పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, వెన్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ రేడియో సురభి, వెదర్ ఇట్ ఈస్ ఆడియో ఆర్ అ వీడియో, యూట్యూబ్లో కాంటెంట్ వెళ్ళినా, సోషల్ మీడియాలో వెళ్ళినా, ఏదైనా చూసే వాళ్ళకి అది ఎంజాయబుల్గా ఉండాలి అని. సో దెన్ వీ పిక్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ థింగ్. సో హూ ఇస్ ద రైట్ టాలెంట్, హూ కెన్ బీ ద రైట్ పర్సన్ టు ప్రెజెంట్ దిస్ అని. ఎగ్జాక్ట్లీ. నేను ఇన్స్టా పేజ్ మీద చూస్తుంటాను అనమాట. సో సమ్ టైమ్స్ ఐ విల్ గెట్ నాలెడ్జ్, లైక్ అప్డేట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి టాప్ న్యూస్, ఇలాంటివి. సమ్ టైమ్స్ ఐ కుడ్ సీ లైక్ రిడల్స్, సమ్ టైమ్స్ ఐ కుడ్ సీ సమ్ ఫన్ రీల్స్. ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవుతూ బియాండ్ రేడియో వెళ్ళకూడదు, ఆ లిమిట్స్ అన్ని సెట్ చేసుకొని, అండ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసి యూ ఆర్ డూయింగ్ ది బెస్ట్ ఫర్ షూర్, నేను చూసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము కార్లో వెళ్తూ ఇలా చాలాసార్లు రేడియో వింటుంటాం కదా. సో ఎస్పెషల్లీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు రేడియో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. నేను ఫస్ట్ యూఎస్కి వచ్చినప్పుడు కూడా మా ఆయన్ని ఫస్ట్ అడిగింది అదే అనమాట. కార్లో వెళ్తున్నాం కదా, నాకు మన ఫోన్లో సాంగ్స్ వద్దు, రేడియో ఉంటే పెట్టు అని. దట్స్ నేను డాలస్కి వచ్చాక రేడియో సురభి నాకు పరిచయం అయింది. సో అలా నాలాగా ట్రాఫిక్లో వినే వాళ్ళందరికీ మీ వాయిసెస్ అన్నీ చాలా బాగా, మిమ్మల్ని చూడకపోయినా వీ కెన్ కనెక్ట్ టు యువర్ వాయిస్. సో అలా అన్నప్పుడు మీకు అది స్ట్రెస్ లాగా అనిపిస్తుందా, వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి అని, లేదా ఒక ప్రౌడ్ ఫీలింగా? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? స్ట్రెస్ లాగా ఉండదు, ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. ఇట్ ఈస్ మోర్ లైక్ జస్ట్ లైక్ హౌ యూ ఫీల్. ఇప్పుడు మేము కూడా ఇక్కడే ఉంటున్నాం కదా. సో ఇప్పుడు నేను వర్క్ చేసే రోజుల్లో నేను రేడియో వింటూ ఇంటికి వెళ్తూ ఉంటే నాకేం కావాలనిపించేది, ఏది ఉంటే బాగుండు అనిపించేది. ఐ వాంట్ గివ్ దాట్. మేబీ నాలాగా కన్స్యూమ్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లాంటిది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లైక్ ఐ సెడ్, ఇప్పుడు నేను ఐ కెనాట్ సిట్ అండ్ టాక్ అబౌట్ పాలిటిక్స్.
ఇట్స్ నాట్ మై థింగ్. మై కప్ ఆఫ్ సో నేను ఏదైనా చెప్పాలి అనుకుని తెచ్చిపెట్టుకుని పాలిటిక్స్లో ఇప్పుడు చాలా హడావిడి జరిగిపోతుంది, లెట్స్ టాక్ అని నేను చెప్తే వినేవాళ్ళకి కూడా వినబుద్దవదు. బికాస్ ఐ విల్ నాట్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అది కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ టైంలో మాట్లాడాలి, అట్లాంటిది ఒకటి. అండ్ దెన్ ఇందాక లైక్ యూ సెడ్ ట్రెండ్. ఇప్పుడు ఏంటి వాట్స్ హాట్ గోయింగ్ ఆన్, మొన్న సూపర్ బౌల్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సో పీపుల్ నెక్స్ట్ 2 days they'll be talking about half time more than the game itself. సో దెన్ we give half time related content మేము ఇస్తాం. యా, నేను చూసాను అది. సో అట్లా. అండ్ సమ్ టైమ్స్ రేడియో గురించి చెప్తాం, సమ్ టైమ్స్ రేడియోలో ఏం జరుగుతుందో చెప్తాం, వాట్స్ కమింగ్ అప్ సూన్ అనేది చెప్తాం అట్లా. సో వెన్ వీఆర్ డూయింగ్ ద రేడియో మేము చేసే ఎవరైనా చేసి ఎంజాయ్ చేస్తాం చాలా. వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్ జస్ట్ లైక్ హౌ యూ ఫీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ద మొమెంట్ ఇట్ ఈస్ ఆన్, అలా మైక్ ముందు కూర్చోగానే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. దెన్ యూ స్టార్ట్ టాకింగ్. వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ద సాంగ్స్ దట్ యూ లైక్. దెన్ ఇట్లాంటిది వేస్తే బాగుంటుందేమో అని మనకి ఎట్లా ఫీల్ అవుతామో, ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దట్స్ వాట్ యూ వాంట్ గివ్. బట్ దిస్ నో ప్రెషర్ ఉండదు. ఆల్వేస్ అది రెసిప్రికేషన్ కదా. లైక్ మనం హ్యాపీతో ఒకటి చేస్తే ఆటోమేటిక్గా అదర్స్ ఫేస్లో హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఇట్ విల్ రెసిప్రోకేట్ కదా. సో మీరు అక్కడ ఎంత ఎనర్జీతో చేస్తే మేము వినే వాళ్ళకి కూడా అంతే ఎనర్జీ పాస్ అయిపోతుంది అనమాట. యా, నేను రేడియోలో చాలాసార్లు చెప్పా కూడా, నా షోస్లో కూడా, ఒకసారి డోర్ లోపలికి ఎంటర్ అయిపోతే వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అవుట్ సైడ్. యూఆర్ డిఫరెంట్ ఇన్ ద రూమ్, ఇన్ ద స్టూడియో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్ యూర్ డిఫరెంట్. బికాస్ ఏదైతే చేస్తామో దట్ బ్లీడ్స్ త్రూ ద మైక్. పీపుల్ మే నాట్ సీ, కానీ దే కెన్ ఫీల్ యూ. They listen to you, they can feel you. True. So you just have to give your positive and best side. దట్స్ నైస్. రాజశ్రీ గారు, మీరు ముందు అన్నారు కదా లైక్ థియేటర్ ఆపర్చునిటీవి మీ మామ్ రైటర్గా ఉండడం వల్ల మీకు ఈజీగా రాగలిగాయని, దాని గురించి అయినా చెప్పగలరా? థియేటర్ కాదు కానీ రేడియో వెళ్ళాలి అన్న ఐడియా మామది. ఓకే. ఆడిషన్స్ అయినాక దే విల్ ఓన్లీ కాల్ యూ. ఎప్పుడెప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే, ఏమైనా నాటకాలు ఉంటే అలా పిలిచేవాళ్ళు. అలా రేడియోకి అమ్మది హెల్ప్ అయింది. థియేటర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేశాను. అది 2015లో వీ స్టార్టెడ్ ఏ థియేటర్. ఒకసారి మా అమ్మ రైటర్ కదా అని ఒక తెలిసిన వాళ్ళు ఏదో ఈవెంట్ చేస్తూ అడిగారు నన్ను, ఏదైనా ఒక చిన్న నాటకం చేయొచ్చు కదా, మీ మదర్ రైటర్ కదా అని. ఐ సెడ్ ఓకే అని. అప్పట్లో మా అమ్మ రాసిన ఒక నాటకం తీసుకుని కామెడీ ప్లే వి డిడ్. చాలామంది అప్రిషియేట్ చేశారు, చిన్న ఆడియన్స్ అది. బట్ ఓకే ఇంకో ట్రై చేద్దామని నేను మా ఫ్రెండ్ ఊరికి ఇలా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు పాతది మిస్సమ్మ సినిమా చూస్తున్నాం మేము. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్, సో చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఆ పాత మూవీస్ అవన్నీ. సో అది చూస్తున్నప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ నో అబౌట్ ఇట్ ఆల్సో, మిస్సమ్మ సావిత్రి గారిది పాతది. అది చూస్తూ ఉంటే స్క్రీన్ ప్లే అంతా చాలా థియేటర్ డ్రామా లాగానే ఉంది, మనం ఇది నాటకం చేద్దాం అని అన్నాను. తను పిచ్చ నీకు అందరు తిడతారు, ఏంటి క్లాసిక్ ముట్టుకుంటావా, ఏమక్కర్లేదండి. కాదు చేద్దాం అని నాకు సడన్గా ఇంట్రెస్ట్ అనిపించి మా అమ్మకి చెప్తే మా అమ్మ కూడా తిట్టింది, పిచ్చ అసలు నేను ముట్టుకునే సమస్య లేదు, అది క్లాసిక్, అది ఆ సినిమాని ఎవరైనా ముట్టుకుంటారా. నేను మా అమ్మని బతిమలాడి చేసి మొత్తానికి చేయించుకున్నాం. దాట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. ఫస్ట్ టైం డాలస్లో ఒక నాటకం చూడడానికి జనాలు ఆడిటోరియంకి వచ్చారు. ఊరికే సరదాగా వచ్చారు, చూద్దాం, ఫ్రీగా పెట్టాము, దిస్ నో టికెట్ కాబట్టి ఊరికే ఆఫ్టర్నూన్ సండే ఆఫ్టర్నూన్ లెట్స్ ట్రై లాగా వచ్చారు. అండ్ ఫుల్ హౌస్, ఇట్ వాజ్ 700 people అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ షో. అది వీ వర్ ఏబుల్ టు టేక్ ఇట్ టు న్యూయార్క్ ఆల్సో. న్యూయార్క్లో థియేటర్ ఫెస్టివల్ అయితే అక్కడ కూడా వెళ్ళాం. ఇట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్. అట్లా స్టార్ట్ అయింది. Eventually I did my last theatre production was Draupadi 2018లో అనుకుంటా చేసా. But that was a major production. Draupadi అని, ద్రౌపదీస్ పర్స్పెక్టివ్, మహాభారతం ద్రౌపది వైపు నుంచి చెప్తే ఆవిడ ఎలా చెప్తుంది ఆ స్టోరీని అని ఒక యాంగిల్. ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ అనే ఒక వెరీ పాపులర్ నావెల్ బేస్ అది. ఓకే. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్లో ఏం చేస్తాం అన్నప్పుడు రేడియో నాటకాలు కొన్ని చేసాం ఆడియో కోసం. ఆ తర్వాత పురూరవ అని ఒకటి చలంగారిది పాత నవల, అది తీసుకొని ఆడియో ప్లే చేస్తే చాలా బాగా వచ్చింది. సరే సంబడి సజెస్టెడ్ ఐ విష్ దర్ ఇస్ అ వీడియో టు దిస్ అని. అప్పుడు ఇండియాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కూచి గారని, ఆయనతోటి బొమ్మలు వేయించి దానికి ఒక పిక్టోరియల్ థీమ్ లాగా, కౌసల్య ఉన్నారు కదా సింగర్, ఆవిడ ఆ నాటకానికి షీ డిడ్ ద మ్యూజిక్. చాలా బాగా వచ్చింది అది. దాన్ని అమెజాన్ ప్రైమ్లో పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా థియేటర్ చేసే ఆపర్చునిటీ రాలేదు. రేడియో హ్యాస్ బీన్ టేకింగ్ అవే ఎవ్రీ సింగిల్ ఎనర్జీ. Soon, very soon, 100% very soon, this year for sure. Want that experience actually. Yeah, అది థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ద్రౌపది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది ఆ నాటకం. అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్
సో మీరు ఈ థియేటర్ జర్నీకి మీకు బ్యాక్లో ఉన్న రేడియో, మీరు ఇంకా కొన్ని సీరియల్స్ అవి చేశారు కదా, వాటి ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? రేడియో గ్యారంటీగా హెల్ప్ అయింది. టీవీ పరంగా ఐ డోంట్ రియలీ థింక్ సో. కాకపోతే నేను స్టేజ్ మీద చిన్నప్పటి ఉన్నాను అండ్ చాలా చూసేదాన్ని, మా అమ్మతో వెళ్ళి స్టేజ్ నాటకాలు చూసేదాన్ని. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, వెరీ కల్చరలీ ఓరియంటెడ్ పర్సన్ ఐఎమ్. సో అవి అబ్జర్వేషన్ అది ఎక్కువ. అండ్ ఐ లెర్న్డ్ ద ఆర్ట్ యాజ్ వీ వర్ డూయింగ్. అండ్ అమ్మ రాస్తారు కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఐ కెన్ రైట్ స్క్రీన్ ప్లేస్, ఐ కెన్ రైట్ సమ్ డైలాగ్స్, ఐ కెన్ హ్యావ్, నాకు విజువలైజ్ చేసుకునే ఇది ఉంది బై గాడ్స్ గ్రేస్. ఐ కెన్ విజువలైజ్ ఏముంటుంది, ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉండాలి అనేది ముందు నేను ఊహించగలను. సో అండ్ దెన్ ఐ గో బ్యాక్వర్డ్స్ ప్లానింగ్. అట్లా దట్ హ్యాస్ బీన్ మై అడ్వాంటేజ్. 2014లో ఫస్ట్ టైం చదివిన నవల్ని నేను 2018 టైం ఫ్రేమ్కి ఐ వాజ్ ఏబుల్ టు పుట్ ఇట్ ఆన్ స్టేజ్. అది కూడా చాలా పుష్ బ్యాక్ వచ్చింది ఫ్యామిలీ నుంచి, లెర్నెడ్ పీపుల్ నుంచి, బికాజ్ అందులో కొంచెం ఒక ఫెమినిస్టిక్ టచ్ ఉంటుంది. ఓకే, అది కొద్దిగా నాట్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీబడి, బట్ ఐ డిడ్ దట్. యూ డిడ్ దట్. సో ఇప్పుడు మీరు అప్కమింగ్ సరసిజ థియేటర్లో ప్రాజెక్ట్ చేయబోయేది మీ మామ్ రాసిన ఏదైనా తీసుకొని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వన్ ఆఫ్ ద నావెల్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఫర్ యూ? సో యాక్చువల్లీ ఇది మీరు ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ వెరీ సూన్ ఇన్ మార్చ్ ప్రాబ్లీ విల్ బీ డూయింగ్ వన్ ప్లే. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ చిన్న నాటక. అది టైం ఎక్కువ లేదు నాకు ప్లానింగ్కి, డైరెక్షన్కి, దానికి అని. బట్ సంబడి గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ, స్టేజ్ అది ఇస్తున్నారు, ఒక ఫెస్టివల్లో భాగంగా చేయబోతున్నాం అది. హోప్ఫుల్లీ థింగ్స్ విల్ గో ఇన్ ద వే వీఆర్ ఇమాజినింగ్. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్లే, చాలా చిన్నది, 15 minutes 20 minutes ప్లే. దట్ విల్ బి సూపర్ హిట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. సో మీరు ఈ సరసిజ థియేటర్లో నాటకాలు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, లైక్ మీకు నచ్చినవి, మీ మామ్ రాసినది అలానే చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి, ఇఫ్ దే హ్యాడ్ వెరీ గుడ్ రైటింగ్ వేర్ దే వాంట్ టు డూ దట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, మీరు ఆపర్చునిటీ ఇస్తారా? అండ్ ఏమైనా క్రైటీరియాస్ ఉన్నాయా వాటికి? 100% ఇస్తాను. బికాజ్ ఇప్పుడు చేసేదంటే వేరే వాళ్ళ స్టేజ్ మీద నేను ఐఎమ్ ప్లానింగ్, కానీ యూజువలీ వీ కమ్ అప్ విత్ అవర్ ఓన్ ప్రొడక్షన్. సో అమ్మ రాసిన నాటకాలే కాదు, ఇప్పుడు ద్రౌపది ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ రాయాల, అంటే నాటకం మా అమ్మ రాసింది, కానీ దాని బేసిస్ సమ్వేర్ ఇస్ ఎ నావెల్, చిత్ర దివాకరుని అనే రైటర్ది. అట్లా వీ డూ ఏదైనా మంచి స్క్రిప్ట్ ఉంది, ఎనీథింగ్ ఇంప్రెసివ్ అని అంటే ఫర్ షూర్. సో ఎనీ జానర్ అంటారు? ఎనీ జానర్, ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. 24/7 మీరు స్టార్ట్ చేస్తానన్నప్పుడు ఆ ఐడియాని చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ హౌ యూ మేడ్ ఇట్ హ్యాపెన్? నా చుట్టూ ఉన్న వాళ్ళు, యాజ్ యూ కెన్ ఇమాజిన్, దే థాట్ ఐఎమ్ క్రేజీ. పిచ్చా ఎవరైనా ఒక ఐటీ జాబ్ మానేసి ఇట్లా దిగుతారా? బికాజ్ ఒక there was nothing to look up to కదా. ఎవరు లేరు అంతకుముందు. ఎవరైనా ఉంటే పోనీగో ఇలా చేశారు వాళ్ళు, వర్కౌట్ అవ్వలేదు అనుకోవడానికి. there were a couple of people who started radio, కానీ ఆన్లైన్ రేడియో స్టార్ట్ చేయటం అలా చేశారు, కానీ ఒక స్టూడియో సెటప్ పెట్టి ఒక ప్రాపర్ FM అట్లా తెలుగుకి చేయలేదు ఎవరు. సో అందరూ ఎవ్రీబడి క్వశ్చన్ మీ. బయటికి వెళ్తే ఏంటండి ఎలా ఉంది, మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా, ఇస్ ఇట్ వర్కింగ్ అవుట్, వింటున్నారా అసలు ఎవరైనా, అట్లా క్వశ్చన్స్ అడిగిన రోజులు ఉన్నాయి. ఐ స్టార్టెడ్ లైక్ సేల్స్, లైక్ ఐ సైడ్, ఇప్పుడు అడ్వర్టైజింగ్ కావాలంటే బిజినెసెస్ దగ్గరికి నేనే వెళ్ళేదాన్ని, ఇప్పుడు కూడా వెళ్తాను నేనే. మార్కెటింగ్ ఏదైనా చేయాలన్నా మా పోస్టర్ పెట్టుకోవచ్చా, రేడియోది ఫ్లయర్ పెట్టచ్చా, మీ మెయిలర్లో పంపిస్తారా అని అడగడానికి, కానీ ఈవెంట్స్ అవుతే మేము కెన్ వీ హ్యావ్ అ బూత్ అట్లాగా. కానీ అట్లా దేనికి మేము అప్రోచ్ అయినా కానీ కమ్యూనిటీ వాజ్ సపోర్టివ్ అండ్ పీపుల్ గేవ్ అస్ ఆపర్చునిటీ. There were some people who had trust from the get-go. కానీ lot of people had their own doubts, వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉండే. ఫేర్ ఇనఫ్, బికాజ్ అంతకుముందు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు కదా వాట్ వీ కెన్ డూ అని. సో అండ్ మీ థాట్ ప్రాసెస్లో మీరు ఎలా బిల్డ్ చేయగలరు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి షూర్లీ ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటుందో, ఐ కెన్ సే మోర్ దాన్ దట్ పీపుల్ వుడ్ హావ్ సెడ్ వై దిస్ క్రేజీ థింగ్. ఎవ్రీబడి సెడ్ వై దిస్, ఎవ్రీబడి. నువ్వు జాబ్ వదిలేసి ఎందుకు చేస్తున్నావు, జాబ్ చేస్తూ చెయ్యి, అంత ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెసెస్ వైల్ వర్కింగ్, యూ హ్యావ్ లీగలీ యూర్ అలౌడ్, గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్ అయితే కనుక యూఆర్ ఏబుల్ టు డూ కదా, జాబ్ చేస్తూ యూఆర్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్, కాబట్టి చెయ్యి అని. ఫర్ మీ ఏదైనా చేస్తే దానిలో 100% ఉండాలి. అండ్ ఐఎమ్ ఎ మామ్, నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను
రేడియో స్టార్ట్ చేసేసరికి మమ్మీ వాజ్ ఇన్ కాలేజ్ ఫస్ట్ ఇయర్, బట్ మై సన్ వాజ్ స్టిల్ దేర్ హోమ్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. హౌ డు యూ మేనేజ్? నా పిల్లలు, రేడియో, జాబ్, ఐ వాజ్ లైక్ గెటింగ్ బర్న్ట్ అవుట్. కొన్ని రోజులు అయితే ఆఫీస్లో నేను 12 దాకా, 1 గంట దాకా, 2 గంటల దాకా ఉండాల్సిన రోజులు ఉన్నాయి. బికాస్ ఏదో ఆడియో బిట్స్ ఉండిపోయేవి, ఎడిట్ చేయాల్సి వచ్చేది వాటిని. ఇట్ యూస్ టు టేక్ టైమ్. ఒక్కొక్కసారి సౌండ్ సరిగ్గా సింక్ అయ్యేది కాదు. సో మెనీ ఇష్యూస్ యూస్ టు బి దేర్. యాడ్స్ ఉండేవి, యాడ్స్ క్రియేట్ చేయాలి, వాటిని మిక్స్ చేయాలి. ఫస్ట్లో మాకు ఆడియో ఇంజనీర్ లేడు సపరేట్గా. ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఆల్ బై మై సెల్ఫ్. సో కాన్సెప్ట్ ఏదో అనుకుని రికార్డ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని వాయిస్ ఓవర్స్ రికార్డ్ చేయాల్సి వచ్చేది, లేట్ నైట్ ఉండాల్సి వచ్చేది. అట్లా రకరకాలుగా అవసరం ఉండేది, స్టూడియోలో ఉండాల్సిన అవసరం. రేడియో సురభి మన యుఎస్లో ఉన్న చాలా మంది తెలుగు పీపుల్కి బాగా కనెక్ట్ అయిపోయింది. వీళ్ళందరూ వింటుంటారు కదా, వీళ్ళ ద్వారా మీకు వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ మెమరబుల్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందా? అండ్ ఎవరైనా మీకు కాల్ చేసి ఈ షో వల్ల మేము ఇలా లైఫ్లో ఇది చేయగలిగాము, ఇన్స్పైర్ అవ్వగలిగాము, అలా ఏదైనా ఒక స్టోరీ ఉందా? యా చాలా ఉన్నాయి. సో వన్ థింగ్ ఎట్ ఎ టైం, ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడదాం. బిగినింగ్లో నేను అన్నాను కదా, ఐ వాజ్ వెరీ స్కెప్టికల్, ఎంతమంది వింటారు, ఎంతమందికి నచ్చుతుందని. కానీ పీపుల్ యూస్ టు కాల్ అండ్ సే థ్యాంక్స్ టు మీ, థ్యాంక్ యూ అండి మీరు ఇది స్టార్ట్ చేశారు అని. మేము ఎంజాయ్ చేస్తున్నాము, బాగుంది అనడం ఒకటి, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ ద కమ్యూనిటీ, ఫర్ అస్ అని చెప్పేవాళ్ళు అనమాట జెన్యున్గా. అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది. బికాజ్ అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు సే బ్యాక్ ఇన్ ద డే, ఫస్ట్ ఇయర్ ఎస్పెషలీ, ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి నా రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఐ డిడ్ంట్ టేక్ ఎ పెన్నీ సాలరీ ఫర్ 1.5 years, ఆల్మోస్ట్ 1.5 to 2 years. ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ దెన్ ఎవర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. నేను 22 ఏళ్ళు కార్పొరేట్లో చేసిన దానికి క్విట్ మై జాబ్ యాజ్ ఆల్మోస్ట్ డైరెక్టర్ పొజిషన్, ఆపరేషన్స్ లీడ్ లాగా. ఆ శాలరీకి, ఆ జాబ్కి, ఆ రోల్కి కూడా అప్పటికి కూడా ఐ నెవర్ హ్యాడ్ అంత హ్యాపీనెస్ యాజ్ మచ్ యాజ్ ఐ కెప్ట్ గెటింగ్ వెన్ ఐ స్టార్టెడ్ రేడియో. Money was not the key thing. The result that it was giving me, a connection with people. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆఫ్లైన్లో లైక్ యువర్ సేయింగ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాక ఏదో పొగొట్టుకున్నట్టు ఉంటుంది, ఏదో వెళితే ఉంటుంది, ఎవరన్నా మన వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఏదో మాట్లాడాలని ఉంటుంది, పక్క వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది. ఇండియాలో ఉంటే వేరేలాగా ఉంటుంది కదా. వెన్ యూ కమ్ హియర్, అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ సో మెనీ ఇండియన్ రెస్టారెంట్స్, సో మెనీ గ్రోసరీ స్టోర్స్, యూ హ్యావ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఎవ్రీ వీక్, యూ హ్యావ్ ఆప్షన్స్, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీక్ డేస్ కూడా ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏదో ఒకటి ఎంగేజింగ్గా ఉంది. కానీ మేము వచ్చినప్పుడు అట్లా లేదు ఇక్కడ. నేనైతే ఐఎమ్ ఎ వెజిటేరియన్, సో నాకు వచ్చినప్పుడు 2 రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉండేవి, వెజిటేరియన్ రెస్టారెంట్స్ 2. అందులో ఒకటి చాలా, నేను ఐ ఈట్ స్పైసీ ఫుడ్, హెవీ, చాలా హై స్పైసీ ఫుడ్ తింటా. అది మెడ్రాస్ పెవిలియన్ అని తమిళ్ బేస్డ్ అనమాట. సో చాలా సోబర్గా ఉండేది ఫుడ్ అక్కడ. ద ఓన్లీ ఆప్షన్ అంటే తాజ్ చాట్ హౌస్ అని ఉండేది, అంతకుమించి లేదు వెజిటేరియన్. అంటే నాన్ వెజ్ వాళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, బట్ ఎక్స్క్లూజివ్ వెజిటేరియన్ ఉండేది కదా. సో ఫైన్ డైనింగ్ వెళ్దామన్నా నథింగ్, యూ కెనాట్ ఈవెన్ గో ఫర్ ఎ డిన్నర్. సో నాకేంటంటే ఆ మన అనే అప్నాపన్ అంటాం కదా, ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, సో అప్నాపన్ కావాలి ఎక్కడో చోట. సో రేడియోలో మాట్లాడుతుంటే ఆ లిజనర్స్ కాల్ చేసి ఏదో ఒకటి దే యూస్ టు షేర్. ఒక టైంలో అయితే ఇలాగా ఐ హ్యాడ్ అ బ్యాడ్ డే అండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఆఫ్లైన్లో మాట్లాడి షేర్ చేసుకుంటారు. అట్లాంటివి చాలా జరిగినాయి. సో దోస్ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ వాజ్ వెరీ వాల్యుయబుల్ టు మీ టు గెయిన్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మర్చిపోలేని సందర్భం అంటే లాస్ట్ ఇయర్ నేను రేడియోథాన్ చేశాను. రేడియోథాన్ ఇస్ ఎ నాన్ స్టాప్ 24-hour రేడియో షో. January 16th 9 AM స్టార్ట్ చేసి January 17th 9 AM దాకా వి డిడ్ దట్. అప్పుడు మెంటల్ హెల్త్ అవేర్నెస్ వాజ్ అవర్ థీమ్. దాంట్లో చాలామంది గెస్ట్స్ని, స్పీకర్స్ని తీసుకొని వచ్చి చేసాం. నాకు నెక్స్ట్ డే మార్నింగ్, January 17th మార్నింగ్కి టువర్డ్స్ ద ఎండ్ ఒక ఆవిడ ఫ్లోరిడా నుంచి మెసేజ్ చేశారు, మీరు చేసిన షో వల్ల నేను చాలా సంవత్సరాల నుంచి ఐ షట్ మై సెల్ఫ్ డౌన్, పెళ్ళయింది, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, ఇలాగా నాకు కావాల్సింది నేను అసలు బయటికి ఐ నెవర్ కేమ్ లెట్ ఇట్ కమ్ అవుట్. ఎప్పుడు ఏదో డౌట్స్తో, సెల్ఫ్ డౌట్తో అలా ఉండిపోయాను. నేను లైక్ నెక్స్ట్ డే, రైట్, ఇవాళ స్టార్ట్ చేశా కదా షో, షీ స్టార్టెడ్ లిస్నింగ్ టు అస్. నెక్స్ట్ డే షీ హ్యాడ్ అ స్టేజ్ షో వేర్ షీ పార్టిసిపేటెడ్, నేను ఎండ్ చేసిన టైంకి. సో ఆవిడ ఐఎమ్ గోయింగ్ అని పెట్టారు. దాని తర్వాత మళ్ళీ షీ సెంట్ మీ హర్ వీడియో, a glimpse of her singing on the stage and being on the stage, and తన ఫీలింగ్ అంతా కూడా ఒక చాలా పెద్ద లవ్ లెటర్ రాసి పంపించారు నాకు. ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్ టు మీ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్, బికాజ్ మై గోల్ వాజ్ ఒక్క మనిషికైనా అది ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలు అని.
వాళ్ళ జీవితం అంటే ఇప్పటి నుంచి ఓవర్ నైట్ మారిపోయి మిరక్యులస్గా తయారవుతుందా అని కాదు. దట్ ఈస్ నాట్ ది ఐడియా ఇస్ ఎవ్రీ వన్ మస్ట్ రియలీ లెట్ దెమ్ సెల్స్ డూ వాట్ దే వాంట్. ఏదైనా లోపల ఉంటే నాకు ఇది చేయాలని ఉంది అని అంటే లైఫ్ హ్యాపెన్స్. అందరికీ బాధ్యతలు బరువులు అందరికీ ఉంటాయి, కానీ మనం షట్ ఆఫ్ చేసుకోకూడదు. యూ షుడ్ లెట్ యూర్ సెల్ఫ్, బికాస్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ యూ ఫీల్ హ్యాపీ, యూ గివ్ హ్యాపీనెస్, డబల్ మల్టిప్లై అవుతుంది వాట్ ఎవర్ యూ షేర్ రైట్ టు యువర్ పీపుల్ అరౌండ్. సో ఫ్యామిలీకి కూడా అది అవసరం కాబట్టి దట్ వాజ్ మై గోల్. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డే. ఇట్లాంటివి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి నాకు. చాలా చాలా ప్రెషియస్ లైఫ్ ఇట్ ఇస్. లాస్ట్ 4 years నేను దేనికి ట్రేడ్ చేయనిది. ఐ వాంట్ ఇట్ లైక్ దిస్. నేను దేర్ ఆర్ డేస్ వెన్ ఐ యూస్ టు ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్ ఆర్ డిప్రెస్డ్ ఆర్ అయ్యో నేను అనవసరంగా చేశానా, ఎన్నోసార్లు అనుకుంటా అనవసరంగా చేశానా, ఇది రాకుండా ఉండాల్సిందా, ఇంత స్ట్రగుల్ అవసరమా ఇవన్నీ అని. కానీ ఒకసారి షో చేసినప్పుడు ఒక కాల్ వస్తుంది, 1 call, దట్ చేంజెస్ మై ఎంటైర్ పర్స్పెక్టివ్. ఇంటికి వెళ్ళేటప్పుడు పీస్ఫుల్గా చాలా ఎనర్జెటిక్గా వెళ్తాం మళ్ళీ. సో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు ఆ వెనకల పడిన కష్టం అంతా ఇంకా అసలు గుర్తు కూడా ఉండదు. నాకు ఏది కనెక్ట్ అయిందంటే మనం తిరుమలకి ఎంత కష్టపడి వెళ్తామో ఆయన చూసిన ఒక్క 1 minute కూడా ఉంచరు మనల్ని, మేబీ సెకండ్స్. ఆ సెకండ్స్ లోనే ఆ పడ్డ కష్టం అంతా వెళ్ళిపోతుంది. హార్ట్ హ్యాపీనెస్, మళ్ళీ ఎప్పుడు వద్దాం అంతే. అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళేదాకా మాత్రం ఇప్పుడప్పుడే మళ్ళీ అనుకోకూడదు, మొక్కుకోకూడదు అనుకుంటాం. ఇలా నడిచి రావాలని కరెక్ట్, బాగా పోల్చారు. అంతే కదా, లైఫ్ లో మనం చేసే పని వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే, అది ఏ పని అయినా సరే. అంతే. మీరు ఎవ్రీ ఇయర్ యానివర్సరీని సురభి జాతర అని చేస్తున్నారు కదా, అలా సురభి జాతర అని, తర్వాత ఆర్జే అవార్డ్స్ అని, 24 hours మ్యారథాన్ అని, ఇలా కొత్తగా తీసుకొస్తున్నారు కదా, ఎప్పుడు మీకు ఇది పాసిబులా? అలాంటి క్వశ్చన్ ఎప్పుడు రాలేదా? వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది. వీఆర్ ఆల్ హ్యూమన్స్ కదా, వస్తుంది. మ్యారథాన్ ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఐ వాజ్ నాట్ ష్యూర్, మై టీమ్ వాజ్ ష్యూర్ యూ విల్ డూ. అసలు వాళ్ళకి ఎవరికి నేను 24 hours, వాట్ ఇఫ్ ఐ ఫీల్ టైర్డ్, వాట్ ఇఫ్ ఐ ఫీల్ స్లీపీ, అందరూ వన్స్ యూఆర్ ఇన్ సైడ్ దట్ రూమ్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఈవెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అన్నట్టు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండింది, నాకు డౌట్ ఉండింది. జాతర ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా వస్తారా జనాలు, బికాజ్ డాలస్లో ఎలా అలవాటు అంటే ఏదైనా ఈవెంట్కి సెలబ్రిటీస్ వస్తే దట్ ఈస్ ద పుల్. సో ఆ క్రౌడ్ పుల్లింగ్ లేదు మన దగ్గర, ఎలిమెంటే లేదు. మేము చేసింది ఒకటి, మేము ఎఫర్ట్ చేయలేకపోయాము ఆ టైంలో అయితే. రెండోది, వీ వాంటెడ్ టు సెలబ్రేట్ విత్ అవర్ లిసనర్స్ హూ మేడ్ అస్ లైక్ మేడ్ ఇట్ పాసిబుల్. ఒక తెలుగు రేడియో ఒక మొత్తం ఫుల్ ఇయర్ ఎగ్జిస్ట్ అవ్వగలిగి సెలబ్రేట్ చేసుకుంటున్నది రీజన్ లిజనర్స్ కాబట్టి వాళ్ళతో పాటు ఉండాలన్నది మా ఇది. సో వస్తారా గ్యారంటీగా అనేది మాకు తెలియదు. సో ఉండింది డౌట్ ఫస్ట్ టైం. ద రెస్పాన్స్ అదంతా చూశాక now we have no doubts anymore. We know that they are there, community is there with us, they are very supporting, so definitely our confidence అయితే build అయిపోయింది. మీ గురించి చూసేటప్పుడు నేను కొన్ని చూసాను, లైక్ ఎవ్రీ ఇయర్ మీరు ఒక్కొక్క థీమ్ పెట్టుకొని యూ విల్ డూ అని, లైక్ ఫస్ట్ ఇయర్ సస్టైనబుల్ లివింగ్, నెక్స్ట్ సేవ్ సాయిల్ అని, లాస్ట్ ఇయర్ రేడియోథాన్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అని. సో ఈ ఇయర్ టాపిక్ ఏంటి? సో ఈ ఇయర్ హ్యాపీ లైఫ్. సో రేడియోథాన్ ఈసారి కూడా చేస్తున్నాము. ఈ మంత్లోనే ఉంది కదా, February 27th. ఈసారి నాతో పాటు దెర్ విల్ బి 2 more people జాయినింగ్ ఫ్రమ్ మై ఆర్జే టీమ్. అండ్ దాంతో పాటు ఐఎమ్ కాలింగ్ ఇన్ లిజనర్ కమ్యూనిటీని కూడా వీఆర్ ఇన్వైటింగ్ టు జాయిన్ ఫర్ రేడియోథాన్. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను, లైక్ ఎప్పుడైనా మీకు ఒక ఉమెన్ కాబట్టి ఈ డెసిషన్ తీసుకోలేదు అని అనిపించిందా? చాలాసార్లు. యాజ్ మచ్ యాజ్ ఐ హేట్ టు సే దిస్, I mean, we live in that world. Why should we deny the fact, the truth? చాలాసార్లు అనిపించింది. I had to back out many times. సో అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేసుకున్నారు మళ్ళీ? It's hard స్నేహ. అంటే I was raised by a single mom. సో మై మదర్ మా అమ్మకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, చాలా హై వాల్యూస్ అండ్ అలాగే మమ్మలాగే ఉండింది, నన్ను అలాగే పెంచింది. నాట్ దట్ ఏదో ప్రపంచానికి అగెన్స్ట్గా వెళ్ళిపోయి ఏదో సాధించేసి ఫెమినిస్ట్ అని ట్యాగ్ వేసుకుని తిరగాలనేది కాదు పాయింట్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చాయిసెస్. అందరికీ ఆ డెసిషన్ మేకింగ్ స్ట్రెంగ్త్ ఉండాలి అని. అంటే ఓన్లీ బికాజ్ you are a woman you should not do this, or only because you are a woman you cannot do this అనేవి లిమిటేషన్స్ అవ్వకూడదు అనేది అందరికీ అనిపిస్తుంది కదా. అండ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే వేర్ అంటే ఇప్పుడు ఇండియా వైపు చూస్తే కనుక ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఆర్ మేడ్ బై అ ఉమెన్, అ వెరీ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉమెన్. అట్లాంటి రోజుల్లో కూడా వీ స్టిల్ హ్యావ్ టు ఫేస్ దిస్ మ్యూజిక్. ఇట్స్ సాడ్. కానీ
అక్కడ ఆగిపోయినా కానీ వి ఫైండ్ అవర్ వే అవుట్. ఇంకేదో ఆల్టర్నేట్ వెతికి దానికి వర్క్ అరౌండ్ ఉంటుంది కదా దానికి, అంతే. జస్ట్ మూవ్ ఆన్. సో మీరు ఒక క్రియేటర్గా, ఒక మామ్గా ఇలా చాలా హ్యాట్స్ పెట్టుకొని రన్ చేస్తున్నారు కదా. సో మీ లీడర్షిప్లో ఈ ఫెమినిటీ రోల్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఎలా వర్క్ అయింది అది? అంటే ఫెమినిస్టిక్ థాట్స్ పరంగా అంటావా? ఐ డోంట్ థింక్ నేను ఆల్ ది టైమ్ నేను ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు బీ టేకింగ్ ఎ డెసిషన్ లైక్ ఎ ఫెమినిస్ట్ అని. ఓకే. ఆ సిచ్యువేషన్కి నాకు ఏది రైట్ అనిపిస్తే, ఆ ప్రాబ్లమ్కి ఏది కరెక్ట్ అనిపిస్తే సొల్యూషన్, ఐ గో విత్ ఇట్. టీమ్ పరంగా కూడా ఐ డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు ఎనీబడి, వీ ఆల్ వర్క్ టుగెదర్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో టీంలో, వీ డిస్కస్, మాట్లాడుకుంటాము. నాకు ఇలా అనిపిస్తుంది అని వింటాను వాళ్ళు ఏమనుకుంటున్నారని. బికాజ్ ఈచ్ ఆఫ్ us ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ జనరేషన్స్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్. కొంతమంది కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు, కొంతమంది చాలా అవుట్ రైట్ ఇదిగా ఆలోచిస్తారు. సో అన్నీ కల్మినేట్ ఇట్ ఆల్ టుగెదర్ అండ్ దెన్ వీ టేక్ ఎ డెసిషన్. నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా అదే విన్నాను అనమాట. లైక్ యు ఆర్ ఫ్రీ విత్ ఎవ్రీ వన్ అండ్ ఏ కొత్త ఐడియా వాళ్ళు తీసుకొచ్చినా యూ విల్ లిజన్ టు ఇట్ అండ్ యూ విల్ రెసిప్రికేట్ వెదర్ దట్ విల్ వర్క్ ఫర్ అస్ ఆర్ నాట్ అనేది విత్ నార్మల్ కాన్వర్సేషన్స్తో అండ్ యూ విల్ బి సో ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ అని విన్నాను అనమాట. పోన్లే, గుడ్ గుడ్ టు హియర్. అంటే ఐ బిలీవ్ ఇన్ ఇట్. నాకు ఎట్లా ఉంటుందంటే, క్రియేటివిటీ ఒకళ్ళకి సొంతం కాదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ థాట్. వాట్ వర్క్స్ ఫర్ యూ, వాట్ డజంట్ వర్క్ ఫర్ యూ ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. కొన్ని నేను అగ్రీ అవ్వచ్చు, కొన్ని నేను అగ్రీ కాకపోవచ్చు. జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ ఏ సర్టన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తే, దట్ డజంట్ మీన్ ఇట్స్ నాట్ రైట్ ఫర్ రేడియో. సో ఐ హ్యావ్ టు, లైక్ ఇందాక కూడా అన్నట్టుగా, ఐ హ్యావ్ టు థింక్ ఎట్ అ బిగ్గర్ పిక్చర్, రేడియోకి ఏది రైట్ అని. చాలాసార్లు నేను ఈగోయిస్టిక్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వెన్ ఐఎమ్ టాకింగ్ టు సమ్ క్లయింట్స్ హూ కమ్, ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ హూ కమ్, వాళ్ళు ఓన్లీ నన్ను టెస్ట్ చేయడానికి వస్తారు నా దగ్గరికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ విల్ సే, we want to get the biggest promotion, highest level of promotion, మేము ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాము, జస్ట్ టెల్ మీ ఆ నంబర్ అంటారు. వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, ఆ నంబర్ ఎంతో ఎక్కువ ఉండదని ఆలోచనతో వస్తారు. బికాస్ దే డూ నాట్ నో ఎంత కావాలి రేడియోకి, రేడియో అడ్వర్టైజింగ్ ఎంత కావాలి, $200-300 ఇస్తే అయిపోదా అన్న ఆలోచిస్తారు. వాట్ దే డూ నాట్ నో ఆర్ దే డోంట్ ఈవెన్ ట్రై టు నో ఈస్, రేడియో అంటే నేను అక్కడ కూర్చున్న నేను ఒకదాన్ని కాదు, అక్కడ షో చేసే ఆర్జీ ఒక్కళ్ళు కాదు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఎవరు వాళ్ళ టైం ఊరికే ఇవ్వరు కదా, యూ హ్యావ్ టు పే ఎవ్రీ సింగిల్ పర్సన్. ఇప్పుడు ఇట్స్ మై బేబీ, సో ఐ మే నాట్ బి టేకింగ్ సాలరీ. దట్ డజంట్ మీన్ ఐ డోంట్ పే ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దేర్ నీడ్స్ అండ్ దేర్ వర్క్ హ్యాస్ టు బి వాల్యూడ్. సో that means that the overall cost of the company will be at a certain level. When my cost is at a certain level, when my expense is at a certain level, my revenue also has to match up to it. Otherwise, what am I doing? Sitting and wasting time. End of the day, నేను బిజినెస్ చేస్తున్నా, కానీ వాళ్ళు అదంతా ఆలోచించరు. దే జస్ట్ కమ్ అంటే, ఇందాక అన్నాం కదా మనం, విమెన్, జస్ట్ బికాస్ యూఆర్ ఎ విమెన్. సో జస్ట్ బికాస్ ఐఎమ్ ఎ విమెన్, దే ఆర్ ఏబుల్ టు టేక్ దట్ స్టాండ్ అండ్ టాక్ టు మీ లైక్ దట్ అనే అర్థమవుతుంది నాకు. సో ఐ ఫీల్ వెరీ ఈగోయిస్టిక్ ఎట్ దోస్ టైమ్స్. ఐ ఫీల్ వెరీ hurt and angry at those times. కానీ నేను చూపించలేను. we cannot show కదా. I cannot. I just have to say, okay, సరే, this is what it is. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్తే, let's say I say x అనుకో, x by 10 అడుగుతారు వాళ్ళు. సో లిటరల్లీ దే గో డౌన్ దట్ మచ్ అనమాట. ఎందుకు అవుతుంది మీకు అంత కాస్ట్, ఎందుకు మీరు చాలా ఎక్స్పెన్సివ్ అని అంటారు. బట్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో, ఎంత కాస్ట్ ఉందో అడ్వర్టైజింగ్కి, we go very consciously, మా రేట్స్ ఆర్ 60% లోవర్ దెన్ దట్. అంతకన్నా లోనే నేను నాకు వర్కౌట్ అవ్వదు అని అలా చెప్తే, దే గో అండ్ టాక్ నెగటివ్ అబౌట్ మీ. షీఈస్ వెరీ యారగెంట్, షీఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ ఇది, ఆమె ఫ్లెక్సిబుల్ ఉండరు, వాట్ ఎవర్ అట్లా ఏదో చెప్తారు. టైమ్స్ ఉంటాయి అట్లాంటివి. యూ కాంట్ డూ మచ్. మన సైడ్ నుంచి నో దే కాంట్ టేక్. అండ్ విమెన్ సేయింగ్ నో ఫర్ వాట్ ఎవర్, అది ఏదైనా కావచ్చు, దానికి విమెన్ ఇస్ సేయింగ్ నో టు అ మ్యాన్ who has money and power is not acceptable today, even today. Unfortunately, that is a fact. But you want to give in sometimes, you want to stay firm sometimes. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియదు. ఈవెన్ దో మనకి ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నా కూడా స్టిల్ దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్ టు. రాజేశ్వరి గారు, చాలా మంది ఉమెన్కి ప్యాషన్ ఉంటుంది, దాంతోపాటు ఫియర్ కూడా ఉంటుంది. సో ఆ ఫియర్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు
బయటికి వచ్చి వాళ్ళ ప్యాషన్ అచీవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలి అనుకోవాలి, స్ట్రాంగ్గా అనుకోవాలి. అంటే నేను మా పిల్లలకి కూడా అదే చెప్తా. ఏదైనా ఒక పీపుల్ కెన్ హ్యావ్ డ్రీమ్స్, పీపుల్ కెన్ హ్యావ్ అంబిషన్స్ అండ్ అరే ఇది చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఉంది, అక్కడ ఆగిపోతుంది థాట్. ఎందుకు ఆగిపోతుందంటే కెన్ ఐ డూ ఇట్? ఒకవేళ నేను స్టార్ట్ చేస్తే నేను నిలబెట్టుకోగలనా? ఎవరికైనా నచ్చుతుందా? ఎవరైనా చూస్తారా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ అవసరం లేదు అసలు. కెన్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, దట్స్ ఇట్. రెండే ఉంటాయి. ఫర్ మీ దట్స్ హౌ ఐ స్టార్ట్ ఎనీథింగ్. ఏదైనా నేను లైఫ్లో ఇప్పటిదాకా చేయాలనుకున్నవి నాకు చేయాలనుందా లేదా 100% ఫ్రమ్ విత్ ఇన్. నాకు ఉంటే నేను చేసేస్తా. అవుతుంది లేకపోతే లేదు, వర్కౌట్ అవుతుంది లేకపోతే లేదు, ఏమవుతుంది? అట్లీస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ సో షార్ట్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. అట్లీస్ట్ యూ డోంట్ డై విత్ అ రిగ్రెట్ దట్ ఐ డెంట్ ట్రై. And that has been my philosophy of life. And I tell everybody, ఏదైనా మనసులో అనిపిస్తే, ఏదైనా చేయాలనిపిస్తే యూ షుడ్ అండ్ మస్ట్ డూ ఇట్. టేక్ దట్ ఫస్ట్ స్టెప్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అంతే కదా. స్ట్రాంగ్ విల్ ఉంటే యూనివర్స్ విల్ కన్స్పైర్, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఒకవేళ సక్సెస్ అయ్యామా వీ విల్ ఫీల్ లైక్ వీ గాట్ వే బెటర్ దాన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. లేదు ఫెయిల్ అయ్యామా అట్లీస్ట్ వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ లెర్న్ సో మచ్. ట్రస్ట్ మీ, సక్సెస్ ఫెయిల్యూర్ కూడా ఇవి దే ఆర్ వెరీ రిలేటివ్ టర్మ్స్, రైట్? ఒకవేళ ఏదైనా ఒక ట్రై చేసి ఫెయిల్ అయితే ఎంత నేర్చుకుంటామో, మోర్ దెన్ ద వన్ దట్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ సక్సెస్ఫుల్ జర్నీ. బికాస్ ఫెయిల్యూర్ ఇట్స్ అ టీచర్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టీచర్. అండ్ ఇప్పుడు నేను ఇట్లా కూర్చుని ఇట్లా చెప్తుంటే ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే నువ్వేం ఫీల్ కాలేదా, నువ్వు వర్ యూ ఏబుల్ టు ఫేస్? నో, ఐఎమ్ అ హ్యూమన్ టూ. నేను ఏడిచాను, నేను కింద పడిపోయాను, నేను ఐ థాట్ ఐఎమ్ not good enough, I also got disappointed, depressed, everything happened. But the quality that I like in myself is I can pick myself back up, ever help lekunda. I can definitely always pick myself back up. Takes time, depending on ఎంత దెబ్బ తిన్నాను, ఎంత హర్ట్ అయ్యాను, ఎంత డ్యామేజ్ జరిగిందన్న దాన్ని బట్టి టైం పడుతుంది. బట్ ఐ కమ్ బ్యాక్. బౌన్స్ బ్యాక్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. అది ఏ ఫెయిల్యూర్లో అయినా సరే 100%. సో ఇండియాకి దూరంగా ఉంటూ ఒక మామ్గా, ఒక వైఫ్గా అండ్ ఒక ప్రొఫెషనల్ జాబ్, అండ్ దెర్ వర్ డేస్ లైక్ ప్రొఫెషనల్ జాబు, మీ ప్యాషన్ రేడియో, రెండింటిని బ్యాలెన్సింగ్, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎలా నేర్చుకున్నారు ఇంత స్టఫ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం? ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ ప్యాషనేట్. ఇందాక చెప్పినట్టు నాకు ఇంకేమైనా కావాలి టు సర్వైవ్ అండ్ ఫీల్ మై సెల్ఫ్, టు బీ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ సైడ్. సో రేడియో కన్నా ముందు, ఈ 24/7 రేడియో కన్నా ముందు నేను వీకెండ్స్ చేసినా సరే ఐ ఆల్సో యూస్ టు డూ ఎంసీయింగ్ చేసేదాన్ని ఈవెంట్స్కి. సో ఇప్పుడు ఈవినింగ్ లెట్స్ సాటర్డే ఈవినింగ్ ఈవెంట్ ఉంటే ముందే ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఐ వుడ్ లెట్ మై హస్బెండ్ నో ఈ టైంకి నేను ఉండను అని. దెన్ హీ వుడ్ కమ్ అండ్ బీ దేర్ ఫర్ అస్, ఫ్యామిలీకి, పిల్లలకి కానీ తను అట్లా ఉండేవాడు. అండ్ యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆల్సో నేను దేర్ వాజ్ అ టైమ్ 1 year నేను కంప్లీట్ ట్రావెల్ జాబ్ చేశాను. నా పిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లలప్పుడు హ్యూస్టన్ వెళ్ళేదాన్ని. ఎవ్రీ సండే ఈవినింగ్ వెళ్ళి ఎవ్రీ ఫ్రైడే ఐ యూస్ టు కమ్ బ్యాక్. సో సండే నేను ఫ్రైడే రాగానే ఆ ఈవినింగ్ వదిలేసి సాటర్డే అంతా కుకింగ్ పెట్టుకునేవాళ్ళం. మై హస్బెండ్ యూస్ టు హెల్ప్ మీ. మొత్తం వీక్కి కావాల్సినంత వండేసి వాళ్ళకి కావాల్సింది కొంచెం ఫ్రీజ్ చేసేసి నావి నేను ప్యాక్ చేసేసుకుని అట్లా. దెన్ సండే యూస్ టు ట్రావెల్ బ్యాక్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ వెన్ ఎవర్ ద లైక్ సిచ్యువేషన్స్, హెల్త్ సిచ్యువేషన్స్ అట్లా వచ్చినప్పుడు అట్లా మై మదర్ యూస్ టు బీ హియర్. సో ఫ్యామిలీ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. Without family support, itla not possible, highly impossible in this country especially. So my husband has been my great support in all these things. Edi nenu anukunna, of course we fight, of course we argue, of course, because we're two different people and men చాలా different ga alochistam. Life kuda ma iddarki two different ways lo kanipistundi. But we work as a team. So I like that aspect, and he has been a good support to my children and my హౌస్ జనరల్గా కూడా అన్నిట్లో. ఎవరి లైఫ్లో అయినా అది ఇంపార్టెంట్ కదా. సో ముందర కనిపించేది ఏమున్నా లేకున్నా వెనకల వీ హ్యావ్ ఎ బ్యాక్ బోన్ అని, వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్, ఎస్పెషల్లీ ఇక్కడ యూఎస్లో ఫర్ షూర్. అండ్ మీరు ఇలా ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు మీ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు కదా? ఆ 1 year వాజ్ వెరీ డిఫికల్ట్ నాకు, కానీ తప్పలేదు. దట్ ఈస్ వెన్ నేను అప్పుడే ఒక ఆల్మోస్ట్ 10 months గ్యాప్ జాబ్లో ఉన్న తర్వాత వచ్చిన జాబ్ అది. సో ఐ కుడెంట్ లెట్ గో, తప్పలేదు అది. అప్పుడప్పుడు నాతో పాటు మా పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని అక్కడికి. అప్పుడప్పుడు మై హస్బెండ్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ స్టే. నేను అక్కడ అపార్ట్మెంట్ తీసుకుని ఉన్నాను. సో దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ దేర్. సమ్ టైమ్స్ ఐ వుడ్ ఆస్క్ ఫర్ రిమోట్, ఒక్కొక్క వీక్ ఏదైనా అట్లాగా. అట్లా ఇట్ వాస్ హార్డ్. That 1 year was hard. Yeah.
అండ్ అంటే ఇప్పుడు చూస్తే నా జనరేషన్ అండ్ ఇప్పుడు ఇంకా యంగర్ జనరేషన్ వీళ్ళందరూ చిన్నగా ఒక 1 hour స్పెండ్ చేయలేకపోతే లేదా 1 day పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మామ్ గిల్ట్ అని ఇలా చాలా ఫీల్ అవుతుంటాం కదా. సో మీరు ఎలా ఫేస్ చేసి దాంట్లోంచి బయటకు వచ్చారు? సో నాకు కూడా ఉండింది ఆ గిల్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ ప్రయారిటైజింగ్ కదా, ఏం కావాలి లైఫ్లో అని. ఇప్పుడు ఫ్యామిలీ నీడ్స్ ఏ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఆర్ సపోర్ట్ ఆర్ మై కెరియర్ కెనాట్ బీ కమింగ్ టు అ ఫుల్ స్టాప్ ఎట్ దట్ టైమ్ అని. దెన్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? ద ఆల్టర్నేటివ్ ఇస్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఇన్ హ్యాండ్. మంచి జాబ్, మంచి కంపెనీ, మంచి పే. అండ్ ఏం చేస్తాము, ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మీన్ వైల్ ఐ స్టార్టెడ్ లుకింగ్ హియర్ ఆల్సో, కానీ కుదరలేదు. సో దెన్ ఉండేది గిల్ట్ అయితే చాలా ఉండేది. అండ్ ఆ గిల్ట్ ట్రాన్స్లేట్ ఎలా అవుతుందంటే పిల్లలకి ఎక్కువ లీవేజ్ ఇచ్చేస్తాం తర్వాత. అట్లా మా చిన్నవాడికి నేను ఎక్కువ, మా అమ్మాయి కొంచెం పెద్దది అప్పుడు, బట్ వాడు ఇంకా చాలా చిన్నవాడు కాబట్టి నాకు ఆ హెవీ గిల్ట్ ఉండేసరికి ఒక ఏజ్ తర్వాత వాడు ఏది అడిగితే అది, ఏదంటే అది, ఎనీథింగ్ ఐ వుడ్ సే ఎస్. అండ్ వన్ థింగ్ ఐ నోటిస్డ్ ఇన్ మై సెల్ఫ్ బిగ్గర్ ఇదేంటంటే ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ కుకింగ్. ఐ లవ్ కుకింగ్. సో మా ఇంట్లో ఎవరికి ఏది కావాలంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ కూడా ఐ కెన్ కుక్ ఎవ్రీ మీల్. ఓ మై గాడ్. వితౌట్ ఎనీ హెసిటేషన్. That's my way of probably showing love. No, covering up my guilt. Oh, okay. You know the feeling. So everyone have their own ways. ఉంటుంది, గిల్ట్ లేకుండా ఎలా ఉంటాం ఉంటుంది, కానీ మన తప్పు కాదు కదా అది. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇట్ ఈస్ అవసరం, జీవితంలో వచ్చిన అవసరం అది. సో జస్ట్ గిల్ట్ కోసం వీ షుడ్ నాట్ సాక్రిఫైస్ అవర్ ప్యాషన్, అంతే అంటారా? ఓకే, ఇప్పుడు నా మీడియా పరంగా ఉందనుకో, ఇప్పుడు ఈ టైంలో నేను చాలా బిజీ అయిపోతాను అప్పుడప్పుడు, కానీ ఐ మేక్ షూర్ ఐ టేక్ దట్ టైమ్ అవుట్. ఇప్పుడు లెటెస్ట్ సే జాతర, ఇందాక మాట్లాడాం, జాతర టైంలో లాస్ట్ 2 months చాలా హెక్టిక్గా ఉంటుంది నాకు. సో నేను ముందే చెప్పేస్తాను ఇంట్లో, ఈ నెక్స్ట్ 2 months ఐఎమ్ నాట్ అవైలబుల్ సో మచ్ అని. సో దెన్ బిఫోర్ దట్ అండ్ ఆఫ్టర్ జాతర ఇమీడియట్లీ ఐ మేక్ మై టైమ్, ఐ టేక్ అ బ్రేక్, కంప్లీట్ పాజ్ తీసుకొని ఐ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, పిల్లలు అట్లా. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అట్లా. బట్ నెవర్ లెట్ గో ఆఫ్ వాట్ యూ షుడ్ డూ, ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ, ఒకటేసారి వస్తుంది. ట్రూ. సో మీరు మామ్గా నేర్చుకున్న లెసన్స్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? సంథింగ్ మీరు గుర్తుపట్టుకున్నది ఏదైనా వన్ ఆఫ్ ద సిచ్యువేషన్? మామ్గా నేర్చుకున్నదా? లిసనింగ్. జస్ట్ లిసనింగ్. ఓకే. సో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలా ఫుడ్ పెట్టేటప్పుడు వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు కదా. సో సడన్గా వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు నేను నోట్లో ముద్ద పెట్టేస్తే మా చిన్నవాడికి ఎక్కువ, వాడికి వెంటనే కోపం వచ్చేసేది. బట్ యూర్ నాట్ లిసనింగ్ టు మీ, యూ డోంట్ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్ అలా అనేవాడు. అప్పుడు స్లోలీ ఐ యూస్ టు పే అటెన్షన్, ఒక లెట్ హిమ్ ఫినిష్ అని ఆగేదాన్ని ఒక నిమిషం, వాడు ఏదో గ్రీవెన్స్ ఉంటుంది చెప్పేయాలని. సో స్లోలీ ఐ లెర్న్డ్ దట్ ఓకే వీ నీడ్ టు లెట్ దెమ్ ఫినిష్, ఎవరైనా సరే, వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే అని. సో ఐ థింక్ దే టాట్ మీ దట్. అండ్ ఇండియాలో కొన్ని పాతుకుపోయిన ఐడియాలజీస్, కొన్ని ద వే వీ వర్ రేజ్డ్, తొందరగా అవతల మనిషిని జడ్జ్ చేయటం, ఆ క్వాలిటీ ఇండియాలో చాలా. ఐమ్ నాట్ సేయింగ్ ఇండియన్స్ ఆర్ జడ్జ్మెంటల్, బట్ ఐమ్ సేయింగ్ దాట్స్ హౌ వీ ద టెండెన్సీ వాజ్ రైట్. ఎవరన్నా చూడగానే అబ్బా వీళ్ళేంటి ఇంత లావుగున్నారు, వీళ్ళేంటి ఇంత సన్నగున్నారు, వీళ్ళేంటి ఇంత పొట్టుకున్నారు, వీళ్ళేంటి ఇంత పొడుగున్నారు, మనకు అనవసరమైన విషయం అది. బట్ యాక్చువల్లీ వీ ఆర్ సో టెంప్టెడ్ టు పాస్ వన్ జడ్జ్మెంట్ అలా క్విక్గా లైక్ దిస్. బట్ మై కిడ్స్ దే టాట్ మీ హౌ నాట్ టు బి జడ్జ్మెంటల్. మా అమ్మాయి నన్ను ఒకసారి ఒక క్వశ్చన్ అడిగింది, నీకెందుకమ్మా, నువ్వు కాదు కదా వాళ్ళకి ఇచ్చేది, ఇప్పుడు ఏదైనా బట్టలు వేసుకున్నారనో ఏదో అని ఉంటే కామెంట్, నీ డబ్బులు తీసుకోలే కదా వాళ్ళు, ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చావు, వాళ్ళు కూడా నీ బొట్టు చూసి వాట్ ఈస్ దిస్ వియర్డ్ థింగ్ అని అంటే నీకు ఎలా ఉంటుంది అని. ఎప్పుడు మై డాటర్ వాజ్ 10, 8, 9 ఆ ఏజ్లో, 8 to 10 మధ్యలో ఆ ఏజ్లో అనింది. నేను అప్పుడు ఇట్ వాజ్ హార్డ్ హిట్టింగ్ ఫర్ మీ, నేను రియలైజ్ అయ్యాను నా తప్పేంటని. ఐ లర్న్డ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఏదో పెట్టుకుని అవతల మనిషితో మాట్లాడడం మానేసి, లిసన్ టు దెమ్, what they want to say, what they're trying to say, and don't judge them first. ఒక పర్సెప్షన్తో ఉండకుండా వాళ్ళు చెప్పేది విని వాళ్ళు ఏంటో తెలుసుకుని, యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు జడ్జ్, అట్లా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నేర్చుకున్నాను నేను. రాజేశ్వరి గారు, ఈ హోల్ జర్నీలో మీకు మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు? ఎనీ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీ ఇన్స్టెన్స్? యా, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ దిస్ ఆన్ కెమెరా, బట్ ఐల్ ట్రై టు టెల్ ఎంత వీలైతే అంత షార్ట్ అండ్ క్రిస్ప్గా. నా మొత్తం లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ అని నాకు ప్రూవ్ అయిన టైం ఫ్రేమ్ ఈ 2025
ఫిబ్రవరి నుంచి 2025 ఆగస్ట్ సెప్టెంబర్ టైం ఫ్రేమ్ దాకా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. నేను అసలు ఎప్పుడు ఊహించని పొజిషన్స్లో నన్ను నేను ఇట్లాగా ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఇన్ని ఛాలెంజెస్ మధ్య చూసుకుంటానని అనుకోలేదు. ఐ న్యూ ఐ విల్ ఎండ్ అప్. కొన్ని డెసిషన్స్ నేను చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, అండ్ దట్ ఈస్ ద రైట్ వన్ టు డూ. ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ మై డెసిషన్, కానీ దానివల్ల ఇంప్లికేషన్స్ వర్ వెరీ స్ట్రాంగ్. సో నేను చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది రేడియో పరంగా. ఐఎమ్ టాకింగ్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ బీయింగ్ ఆన్ మై సైడ్, బీయింగ్ దేర్. అండ్ ఐఎమ్ వెరీ మై ఫ్యామిలీ నేను ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఈ టైం ఫ్రేమ్లో. నా అదృష్టం ఇంకోటి ఏంటంటే, చాలా డిఫికల్ట్ టైం నడుస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ బ్యాడ్ దట్ మై మామ్, మై ఇన్లాస్ వర్ ఆల్ హియర్. అరే వాళ్ళు ఈ టైంలో ఉన్నారే అని అనుకున్నాను నేను, ఎందుకంటే నేను హ్యాపీగా రేడియో రన్ అవుతున్న టైంలో చూసింటే బాగుండేది అని ఉంటుంది కదా. బట్ దే వర్ దేర్ ఇన్ ద డిఫికల్ట్ టైం. ఐ థింక్ గాడ్ హ్యాస్ హిస్ ప్లాన్స్. వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటే, బహుశా నాకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి, ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దే వర్ దేర్. సో వాళ్ళందరూ ఉండడం కూడా నాకు ఒక రకంగా చాలా పెద్ద స్ట్రెంగ్త్ అయింది ఆ టైం ఫ్రేమ్. ఐ డోంట్ థింక్ ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ అదర్వైజ్ ఎలా ఉండేది అని. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ, అండ్ ఆల్సో ద very few friends I have, they stood by me, my radio team. చాలా థ్యాంక్ఫుల్ టు సమ్ ఆఫ్ ద పీపుల్. డే 1 నుంచి వాళ్ళ దాకా రేడియో సురభిని నమ్మి, నన్ను నమ్మి ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై టీమ్. పక్కా అంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు దేవుడు మీకు ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ he made sure you have something support at your family. అవును hope అవన్నీ సాల్వ్ అయిపోయి you are super happy now. Not super happy yet, but I'll get there. ఇంకా I think if I can handle this phase and still stand tall, then అంటే not physically but I can withstand anything. లైఫ్లో అంత డిఫికల్ట్ టైమ్స్ రావేమో ఇంకా ఇంతకు మించి. సమ్ టైమ్ ఫిజికల్ కంటే మెంటలీ ఉన్న థింగ్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. చాలా. సో ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ దేర్ యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. అవును ఫర్ సో మీకు ఫ్యూచర్లో రేడియో సురభిని ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్గా లేదా ఒక మూమెంట్గా ఆర్ జస్ట్ రేడియో స్టేషన్గా అలా ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? సో నాకు రేడియో సురభి, ఆల్దో ఇట్ ఈస్ రేడియో సురభి, స్టార్ట్ చేసినప్పుడు నేను ఇందాకన్నట్టు అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం 2 years అనుకున్నాను. కానీ ఒకసారి దిగిన తర్వాత లోతు తెలిసింది. అయినా కానీ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ అండ్ పొటెన్షియల్ అర్థమైంది నాకు. సో నౌ వీ విల్ నాట్ రిమైన్ జస్ట్ రేడియో, ట్రెడిషనల్ రేడియోగా ఉండట్లేదు. ఇప్పుడు ఇందాక లైక్ యూ సెడ్, there are so many verticals that we are touching. We are active on social media. We have a YouTube. We do podcasts and we do lot of things. We do magazine, we do interviews and రకరకాల events, ground events, and we want to be a full-fledged media platform. అందులో రేడియో ఒక భాగం అవుతుంది. ఓకే, అది that's my vision. So hopefully by God's grace that will come true someday. దట్స్ ఆసమ్. నేను మీ చాలా పాడ్కాస్ట్లు కూడా చూసాను, లైక్ సెలబ్రిటీస్తో కానీ ఇలా చాలా డిఫరెంట్ పాడ్కాస్ట్ చేశారు. అండ్ ఐ థింక్ యూ హ్యాడ్ got lot of experience from those podcasts also, right? Yeah, interviews. Yeah, 100%. Yeah. అండ్ నేను ఒకసారి కిడ్స్ షో కూడా విన్నాను అనమాట. సో ఇప్పుడు ఏఐ ఇలా పరిగెత్తున్నారు కదా కిడ్స్, అలాంటి వాళ్ళని ఈ రేడియోకి ఎలా అట్రాక్ట్ అయ్యేలాగా చేద్దామని మీ ప్లాన్? యాక్చువల్లీ ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఐ విల్ సే. రేడియో అనగానే అందరికీ ఒక మైండ్ సెట్ ఎట్లా అంటే, మనకి ఇది ఎప్పుడు రేడియో ఇట్స్ అ ట్రెడిషనల్ థింగ్, ఎప్పుడో బ్యాక్ ఇన్ ద రెట్రో కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్, బికాస్ రేడియో ఎట్లాంటి మీడియం అంటే, మీరు పాడ్కాస్ట్లు ఏవైతే ఇప్పుడు ఎక్కువ మంది వింటున్నారో దానికి పునాది రేడియో ఒక రకంగా. దట్స్ ద ఫౌండేషన్. నా రేడియో ఎవల్యూషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, లాట్ ఆఫ్ ఏఐ బేస్డ్ things can be implemented in radio. They can be integrated with radio. Okay. Radio broadcasting, radio programming, lot of things. So chala technology ni we are going to introduce very soon. We already started at baby steps. Like for example, jingles untayi anko. Jingles ante 30-second jingles evana radiothon undi for example. Right now last year radiothon chesamu. Radiothon ki we needed a jingle. Daniki oka song, oka tune kavali. Adi every hour, every half hour play avvalani.
దానికి మాకు టైం లేకుండింది, ఇనఫ్ టైం లేకుండింది. అది లిరిక్ రాయించాలి, మ్యూజిక్ చేయించాలి, ఆ అంత టైం లేకుండింది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్, లైక్ 2 hours, ఐ థింక్ అట్ ది మోస్ట్ 1-2 hours లోపల ఐ గేవ్ సమ్ కొన్ని ChatGPT హెల్ప్ తోటి, అనదర్ AI టూల్ హెల్ప్ తోటి ఐ వాజ్ ఏబుల్ టు రైట్ 4 lines స్క్రిప్ట్, అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ఏ సాంగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో విత్ ఇన్ 2 hours నాకు వేరే అడిషనల్ ఎక్స్పెన్స్ లేదు, ఎక్కువ టైం పట్టలేదు, అండ్ అమేజింగ్ జింగిల్ ప్రొడ్యూస్ చేయగలిగాను. సో రైట్ నౌ వీ యూస్ దట్ ఫర్ మెనీ థింగ్స్. అలా ఒక టైంలో న్యూస్కి ట్రై చేసాం, ఇంగ్లీష్ న్యూస్కి. అట్లా ఆర్జే వాయిసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా మేము క్లోన్ చేసి వీఆర్ ఏబుల్ టు రీక్రియేట్ ద షోస్ ఆల్సో. సో తెలుగు మెయిన్ లాంగ్వేజ్ లాగా తీసుకోవాలంటే ఇట్స్ టేకింగ్ అ లిటిల్ టైమ్, అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దోస్ ఆప్షన్స్ యాజ్ వెల్. సో అట్లా చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ AI వీఆర్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ సూన్, వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ సూన్ ఇన్ రేడియో. నౌ పిల్లల విషయం వస్తే మేము చాలా ప్రోగ్రామ్స్ ఎట్లా చూస్తామంటే ఏజ్ గ్రూప్, వైడ్ ఏజ్ గ్రూప్ ఉంది కదా, 20s లో ఉన్న వాళ్ళు తక్కువ వింటారు రేడియో, బట్ విన్న వాళ్ళకి పాటలు అవి అట్లాంటివి కొన్ని ఇన్ఫర్మేషన్ అట్లాగా. బట్ 30s ఆ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళు దే ఆర్ న్యూలీ మ్యారీడ్, ఆర్ దే హ్యావ్ యంగర్ చిల్డ్రన్, ఆర్ కొంతమందికి ఇంకొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ ఇలా. సో వై వీ వాంట్ టు లుక్ ఎట్ ఆల్ దిస్ డెమోగ్రఫిక్ అంటే ప్రోగ్రామింగ్ కూడా అకార్డింగ్గా చేస్తాం. So we take kids into our radio shows. We used to have some younger kids in our radio shows hosting. High school పిల్లలు హోస్ట్ చేశారు కొన్నాళ్ళు. వాళ్ళకి ఎవరికైనా ఒకటే ఫార్ములా, లైక్ ఈవెన్ దో దేర్ చిల్డ్రన్ దే హ్యావ్ అ పర్సనాలిటీ, వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఇందాకన్నా కదా, ఎవ్రీ వన్ కెన్ వాయిస్ దేర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ వీ యూస్ టు డూ, వీ టాట్ దెమ్ హౌ డూ యూ మేనేజ్ ద కన్సోల్, ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ వెరీ ఫాస్ట్. పిల్లలు కదా తొందర నేర్చుకుంటారు. ఇంకా somebody will be there for them to back up. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనే లిబర్టీ వాళ్ళకే ఇచ్చాం. పిక్ యువర్ టాపిక్, what do you want to talk అని. దట్ ఈస్ ద వెరైటీ యు ఆర్ బ్రింగింగ్ ఆన్ బోర్డ్. బికాజ్ ఎవ్రీబడి అందరూ ఒకటే మాట్లాడితే వేరే వేరే వాళ్ళు అవసరం లేదు, వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అలా హై స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళే వేరే టాపిక్స్. మొన్నటి దాకా వీ హ్యాడ్ ఇద్దరు అబ్బాయిలతో ఒక షో అవుతూ ఉండింది, 20s జెన్జీ పిల్లలు, అండ్ దట్ వాజ్ అ సూపర్ హిట్ షో. దే బ్రాట్ ఆల్ గుడ్ టాపిక్స్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ సోషల్ మీడియాలో కూడా అంతే, వీ కవర్ ఎవ్రీబడి, ఎవ్రీ ఏజ్ గ్రూప్ కవర్ చేస్తాం. సో దట్ ఈస్ బికాజ్ వీ వాంట్ టు బ్రింగ్ దెమ్ ఆల్ ఆన్ బోర్డ్. వాళ్ళకి ఆ కనెక్ట్ వస్తుంది రేడియోతోటి, వాళ్ళకి అర్థమవుతుంది వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ రేడియో యాజ్ అ మీడియా ప్లాట్ఫామ్ కనెక్టింగ్ ఆల్ తెలుగు పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ. తెలుగు వాళ్ళందరినీ కమ్యూనిటీని కనెక్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఏదైనా మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి ఒక మీడియం కావాలన్నప్పుడు అది ఉంటుంది అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. దట్స్ వెరీ గుడ్. బికాస్ ఇప్పుడు మీడియా అంటే ఓన్లీ ఇంటర్నెట్, యూట్యూబ్ ఇలానే కాకుండా దర్ ఈస్ వన్ మోర్ ప్రీషియస్ వన్, దట్ ఈస్ రేడియో, వేర్ యూ కెన్ వాయిస్ అవుట్. కొంతమందికి కెమెరాస్ ముందర మాట్లాడడానికి ఆ ఫియర్ ఉంటుంది. స్టిల్ వాళ్ళు కూడా రేడియో ముందర నో వన్ విల్ బి దేర్ కదా, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నట్టే. సో అక్కడి నుంచి వాళ్ళు ఆ ఫియర్ని బయటికి తీసేయచ్చు కదా. దట్ ఈస్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ట్రై అట్లా యంగర్ చిల్డ్రన్ని మోటివేట్ చేయడం. అండ్ ఆల్సో వాళ్ళు అవన్నీ ఆపరేషన్స్ అదంతా మీరు చెప్తారు, లైవ్లో జరుగుతుంటుంది కదా, వెదర్ దే కెన్ మేనేజ్ దోస్ కిడ్స్ ఆర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తప్పులు చేస్తారు, మిస్టేక్స్ అవుతాయి, దే హ్యాపెన్, దట్స్ వెరీ హ్యూమన్, దట్ ఈస్ ఓకే, ఏం పర్వాలేదు. కాకపోతే మేజర్ ఇష్యూస్ కాకుండా వీ ట్రైన్ దెమ్, ముందే ట్రైన్ చేస్తాం. ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఫస్ట్ వాళ్ళు వచ్చి వినాలి రేడియో. ముందు రూల్ ఇస్ రేడియో వినాలి. సెకండ్ రూల్, వీ టీచ్ దెమ్ హౌ టు హ్యాండిల్ కన్సోల్. థర్డ్, దే హ్యావ్ టు షాడో పీపుల్. షాడో చేయడం అంటే నేను షోస్ చేస్తే నోచి పక్కన కూర్చోవాలి కాసేపు, ఐ మీన్ ఫర్ కపుల్ ఆఫ్ షోస్. దెన్ యూ గెట్ యూస్ టు ఇట్. దెన్ ఐ am inviting you in my show, and then you and I will talk. You're only talking. Okay. You're not doing anything. You're talking. Then now you're used to talking. First you're observing, now you're used to talking. Another day I'll be talking, you handle the console. So now you're used to console. Then you mix up both. Start practicing off air. అంటే ఆఫ్ ఎయిర్ అంటే మెయిన్ ప్రైమ్ టైమ్స్ కాకుండా నాన్ ప్రైమ్ టైమ్స్లో అట్లాగా యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఒకటి రెండు సార్లు చేస్తే యూఆర్ కంఫర్టబుల్. యూజువలీ అది ప్రాసెస్. సో అది ఇంత అయ్యాక కూడా ఫస్ట్ షోకి నర్వస్నెస్ ఉంటుంది. నాకు గుర్తుంది, చాలామంది ఆర్జేస్ అయితే కొంతమంది నేను అసలు రేడియోలో మాట్లాడడం రాదు నాకు అని వచ్చిన వాళ్ళు, నీకెందుకు నేనున్నానని పక్కన కూర్చోబెడితే జస్ట్ మైక్ ఇచ్చి వాళ్ళు మైక్లో మాట్లాడుతుంటే నేను పక్కన కన్సోల్ హ్యాండిల్ చేస్తుంటే ఇంకొకళ్ళు పక్కన ఫోన్ కాల్స్ తీసుకుంటుంటే అట్లా స్టార్ట్ చేసిన ఆర్జేస్ టుడే దే ఆర్ కన్సిడర్డ్ ద సెలబ్రిటీస్ ఇన్ డాలస్. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ హౌ జర్నీస్ ఆల్సో స్టార్ట్. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కదా, నాకు ఇంకో క్వశ్చన్ ఏమనిపించిందంటే, ఇలా మీరు ఆర్జెస్ని ఇంటర్వ్యూస్ చేస్తారని అన్నారు కదా స్టార్టింగ్లో. సో ఏదైనా స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుందా
టు కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ యువర్ రేడియో? తెలుగు. తెలుగు రేడియో. ఫస్ట్ తెలుగు. ఓ తెలుగునా? ఫస్ట్ తెలుగు. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్, నాకు డిక్షన్ చాలా అవసరం. తెలుగులాగా సౌండ్ అవ్వాలి. తెలుగు తమిళ్ వాళ్ళు మాట్లాడినట్టు, హిందీ వాళ్ళు తెలుగు మాట్లాడినట్టు అట్లా సౌండ్ అయితే ఐ డోంట్ లైక్ ఇట్, బికాస్ ఐ వాంట్ ద రేడియో సురభిలో ఆర్జేస్ తెలుగు వాళ్ళు అవ్వడం ఇంపార్టెంట్. నెంబర్ 1, తెలుగు బాగా మాట్లాడగలిగే వాళ్ళు. నెంబర్ 2, యువర్ వాయిస్ డెఫినెట్లీ మ్యాటర్స్. అండ్ కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని మైక్రోఫోనిక్ వాయిసెస్ ఉంటాయి, కొన్ని ఉండవు. జస్ట్ లైక్ కొన్ని ఫోటోజెనిక్ అంటారు కదా అట్లా. బట్ దీస్ డేస్ విత్ ఏఐ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఈజ్ ఫోటోజెనిక్. బట్ వాయిస్ మాత్రం దెర్ ఇస్ అ లిటిల్ వాయిస్ కల్చర్ దట్ వన్ నీడ్స్ టు హ్యావ్. అది అవసరం అని నేను అనుకుంటాను. ద థర్డ్ క్రైటీరియా ఈజ్ ఎందుకు చేస్తున్నావు రేడియో నాకు తెలియాలి. వై రేడియో? ఐ వాంట్ ఎనీబడి హూ రియలీ జెన్యున్లీ ప్యాషనేట్లీ లవ్ రేడియో ఫర్ రేడియో సేక్. ఎందుకు అది అవసరం అంటే, వెళ్ళి షో చేస్తే ఇవాళ వెళ్తాం చాలా ఎక్సైట్మెంట్లో, ఇవాళ వెళ్ళి షో చేసేసాం అయిపోయింది, రేపు మళ్ళీ షో చేస్తాం, కొన్ని రీల్స్ తీసుకుంటాం, ఫోటోలు వీడియోలు తీసుకుంటాం, మెమరీస్ వచ్చేసాయి. థర్డ్ షోకి వెళ్ళేసరికి కాలర్స్ వచ్చారు, ఓ మీ వాయిస్ బాగుంది, మీ షో బాగుందని చెప్పారు. ఫోర్త్ షోకి యూర్ డన్ విత్ ఎవ్రీథింగ్. నౌ యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్, నో మోటివేషన్ టు కంటిన్యూ. అలా అవ్వకూడదు. సో ప్రతి షో ఫస్ట్ టైం చేస్తున్న ఫీలింగ్ ఉండాలి, ప్రతి షోలో ఎక్సైట్మెంట్ ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ప్యాషనేట్గా ఫీల్ అయ్యి రియలీ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్, దెన్ యూ విల్ డూ ఇట్. మనం ఎంత రిలక్టెంట్గా నాకు కాల్స్ రావట్లేదు, ఎవరు ఫోన్ చేస్తున్నారు లేదా, ఇప్పుడు ఎవరిని వింటున్నా లేదా అని మాట్లాడితే ఎవరు వినరు, అంతే. వినే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ చాలా మంది వింటున్నారని నువ్వు నమ్మి చేస్తే ఎనర్జీ ఉంటుంది, దాంట్లో వైబ్రేషన్ ఉంటుంది, దే ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్. వినడం అంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది మీ గురించి చూసేటప్పుడు. మీరు ఫస్ట్ పాడ్కాస్ట్ లైక్ వెన్నెల అని చెప్పి అలా మాట్లాడారు. ఐ హర్డ్ దట్ అనమాట. ఇట్ వాస్ సో గుడ్. అంటే మీరు కూడా ఫస్ట్ ట్రై చేశాను అంటే చాలా రోజుల నుంచి చెయ్యాలనుకొని ఫైనలీ ఐఎమ్ ఇన్ టు పాడ్కాస్ట్, దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పారు. ఇట్ వాస్ సో గుడ్ అండ్ ఇట్ వాస్ సూతింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మర్చిపోయా కూడా స్టార్ట్ చేశాక. అంటే విత్ సో మచ్ గోయింగ్ ఆన్, వీ ట్రైడ్ మెనీ థింగ్స్. అట్లాగా ఇంతకన్నట్టుగా ఏదైనా ఫస్ట్ చేస్తా, వర్కౌట్ అవుతుందో తర్వాత సంగతి, అవ్వకపోతే వీ నో హౌ టు ఫిక్స్ ఇట్ లేటర్. మేబీ ఐల్ గెట్ బ్యాక్ టు ఇట్ సమ్ డే. విల్ బి వెయిటింగ్ టు హియర్ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు డైరెక్ట్ చేసేటప్పుడు మీకు ఒక క్రియేటివిటీ, విజన్, ఇలా రావాలి, ఇలా ఉండాలి, అండ్ ఆ టీమ్ని హ్యాండిల్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ కదా. సో వీటన్నిటి ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ రేడియోలో ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఎలా యూస్ చేసుకో? టీమ్ హ్యాండ్లింగ్ థియేటర్లో అండ్ ఆల్సో నా వర్క్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉండేసరికి అది నాకు హెల్ప్ అయింది ఫర్ షూర్. అంటే పీపుల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం హెల్ప్ అయింది. కానీ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద అదర్ ప్లేసెస్. దిస్ ఇస్ డిఫికల్ట్. ఇది క్రియేటివ్ ఏరియాలో హ్యాండ్లింగ్ అ టీమ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ వేరియస్ రీజన్స్. ప్లానింగ్ విజన్ పరంగా అంటే మేబీ ఇన్ అ వే, ఎందుకంటే వన్ హ్యాస్ టు హ్యావ్ ఏ విజన్ ఏ ఫీల్డ్లో అయినా కదా. మనకి ఇప్పుడు రేడియోథాన్ ప్లాన్ చేసినా, ఆర్ ఒక జాతర ప్లాన్ చేసినా, ఆర్ రెగ్యులర్ షోస్ ఏమైనా మేము ప్లాన్ చేసినా కానీ ముందు అసలు ఎలా ఉంటుంది ఇది, అంటే మనం ఇది చేద్దామా ఇట్లా చేద్దామా అన్నప్పుడు అవుట్పుట్ ఇట్లా ఉంటుంది అనే విజన్ ఉంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. అట్లా ఇట్ డిడ్ హెల్ప్. దట్స్ నైస్. అండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యూ విల్ బీ లైక్ ఫేసింగ్ ఆడియన్స్ అండ్ యూ విల్ బీ సీయింగ్ ద థింగ్స్ కదా. బట్ ఆర్జేగా ఉన్నప్పుడు మెయిన్గా మీ వాయిస్తోనే యూ హ్యావ్ టు డూ ద మ్యాజిక్. సో ఫ్రీడమ్ అనేది దేంట్లో ఎక్కువ ఉంది అనిపించింది మీకు? ఫ్రీడమ్ ఐ డోంట్ నో. ఫ్రీడమ్ ఉంటుందా అందులో? అంటే ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ క్రియేటివ్లీ, మీరు అనుకున్నట్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా. ఆ రెండిట్లో ఉండదు. దట్స్ మై థింగ్. అంటే ఎందుకంటే ఇప్పుడు నాటకం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఇప్పటిదాకా నేను డైరెక్ట్ చేసిన నాటకాల్లో నేను ఐ ఆల్సో ప్లేడ్ ద లీడ్ రోల్, ఐ యాక్టెడ్ ఆల్సో. ఓకే. సో ఒక ప్రిమైజ్ ఉంటుంది కదా, ఒక యాక్టర్కి ఒక ప్రిమైజ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్కి ఇంతే ఉంటుంది. సో యూ కెనాట్ గో అవుట్ అండ్ అబౌట్. సో ఎక్కువ ఫ్రీడమ్ ఏమి ఉండదు. సిమిలర్లీ రేడియోలో కూడా నేను ఏది పడితే మాట్లాడలేను, మాట్లాడకూడదు. నా ఒపీనియన్స్ కెనాట్ బికమ్ ఏ స్టేట్మెంట్ టు ద పబ్లిక్. నేను ఐఎమ్ అ హ్యూజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఐఎమ్ అ హ్యూజ్ మెగాస్టార్ ఫ్యాన్. అది వచ్చేస్తుంది ఆ బయాస్. ఈ సినిమా చాలా బాగుందా, ఈ పాట చాలా బాగుంది, ఆర్ లేకపోతే పాటలు వేయడమైనా నాకు ఇవాళ వినాలని ఉంది అని వేయటం, ఆర్ ఇళయరాజా ఫ్యాన్. బట్ ఐ నెవర్ సే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే ఈ పర్టికులర్ సినిమా అందరూ చూడండి, ఇది ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది, హిట్ చేయండి అని అట్లా చేయను అనమాట. దట్స్ ఎన్ఫోర్సింగ్ థింగ్స్. సో దెన్ యూ హ్యావ్ టు నో యువర్ లిమిట్స్. ఏం మాట్లాడుతున్నావు,
పొలిటికల్గా కూడా నాకు కొన్ని ఒపీనియన్స్ ఉండొచ్చు, నాకు కొన్ని థాట్స్ ఉండొచ్చు. ఐ షుడ్ నెవర్ బీ పుషింగ్ దోస్ ఆన్ టు ద పబ్లిక్. మైక్లో చెప్పలేం. సో లిమిటేషన్స్ ఉంటాయి, రెండిట్లో కూడా అంత ఫ్రీడమ్ ఉండదు. బట్ స్టేజ్కి మన రేడియోకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే maximum you get the maximum satisfaction when you're on stage, because ఎదురుగుండా జనాలు ఉంటారు, డైలాగ్ చెప్పగానే చప్పట్లు కొడతారు, నా సీన్ అయిపోగానే చప్పట్లు కొడతారు, అట్లా the feedback is instant. So very very satisfying and very the gratification is instant. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. మీ జర్నీ వింటుంటే ఫాలో యువర్ ప్యాషన్ అనేది జస్ట్ కోట్ కాకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా అనిపించింది. సో మీ ఈ జర్నీ మొత్తం బేస్ చేసుకొని వింటున్న ఉమెన్ లిజనర్స్కి ఏదైనా ఒక్క మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? డోంట్ స్టాప్, చేజ్ యువర్ డ్రీమ్స్. డ్రీమ్ చేయండి, హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్స్, యువర్ ఎక్స్క్లూజివ్ డ్రీమ్స్ అండ్ ఫాలో ద పాత్. డోంట్ స్టాప్ ఫర్ ఎనీబడి. ఫైనల్గా మన షో సిగ్నేచర్ సెగ్మెంట్కి వచ్చేసాము. నేను ఒక వర్డ్ చెప్తాను, స్మాల్ వర్డ్, దాని వెనకలున్న మీ బిగ్ థాట్ షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ సక్సెస్. సక్సెస్ ఇస్ రిలేటివ్, బట్ మయా అంజలోది ఒక కోట్ ఉంది, దట్స్ మై లైఫ్ మోటో. సక్సెస్ ఇస్ లైకింగ్ యువర్ సెల్ఫ్, లైకింగ్ వాట్ యు డూ, లైకింగ్ హౌ యు డూ. వాయిస్. Voice is a very powerful instrument God has given us. So if I have to tell the world, I will just say one thing in today's world: let's live our life and let others also live their life. Live and let live. Amazing. Fear? Oh, fear. Fear is the biggest enemy, but you can also treat it as your best friend, because it can make you or it can break you. So use it to your advantage and make sure you become more powerful than what your original self is. దట్స్ ఆసమ్. Thank you. మీ వాయిస్తో, మీ సిన్సియారిటీతో మన తెలుగు కమ్యూనిటీకి మీరు చాలా సర్వీస్ చేశారు. సో స్నేహతో సరదాగా టీం నుంచి మీకు హార్ట్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ ఎండివర్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. Thank you so much, Sneha. First of all, happy Women's Day to you too. Thank you. And I want to say this on record. You have been a wonderful host. Chaala baga matladaru and prepared ga unnaru, and that's another best quality for an interviewer, na opinion lo. వచ్చిన వాళ్ళని ఎవరైనా మనం పిలిస్తే వాళ్ళతో మాట్లాడాలనుకుంటే డూయింగ్ అ లిటిల్ హోంవర్క్ అబౌట్ దెమ్, ఫైండింగ్ అవుట్ అబౌట్ దెమ్, లిసనింగ్ టు వాట్ దే ఆర్ సేయింగ్, రియాక్టింగ్ అండ్ వెరీ పేషెంట్లీ, జెన్యూన్లీ యూ ఆర్ వాంటింగ్ టు నో. I'm very happy to be here and I want you to continue this. Keep going. You will definitely go a long way. All the very best to you and happy Women's Day. Happy Women's Day to you too. Small gift hamper. Happy Women's Day. Looks very big. Thank you. A big shout out to Ramya from Arya Creations. She's a wonderful woman entrepreneur who is supportive and uplifting her passionate dreams. Thank you so much, Ramya, for this beautiful gift hamper.